गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणो वन्दे विशुद्धविज्ञानकवीश्वरकपीश्वरो सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः शङ्कर्षणाय च तमादिदेवं करुणानिधानं तमालवर्णं महितावतारम् अपार संसारसमुद्रसेतुं भजामहे भागवतस्वरूपम्। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णो रक्षतु नो जगत्त्रये गुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ईश्वरः परमः कृष्णः जगदानन्दकारकः अनादिरादिगोविन्दः प्रणमामि हरिप्रिये। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमम्यहम्। श्रीसुखब्रह्मणे नमः। శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. అస్మద్గురుభ్యో నమః. బంధువులారా, శ్రీమద్ భాగవత మహాపురాణము వ్యాసుల వారి యొక్క సాహిత్యం అంతా, అందులో వేదాంతం అంతా కూడా అందులో నిబంధించబడినటువంటిగా చెప్పబడి, ఈ భాగవతాన్ని యథార్థానికి శ్రీమన్నారాయణుడే నారద బ్రహ్మగారికి ఉపదేశించాడు అని ఆ విషయాన్ని మనం అనుభవిస్తూ ఉండేటువంటి దాన్నే శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజుకి, అలాగే సూతుల వారు సౌనకాది మహర్షులకి కూడా ఈ మహాపురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు. దానికి కారణంగా బ్రహ్మగారి దగ్గరికి నారదుడు వెళ్ళటం, నారదుడి దృష్టిలో బ్రహ్మగారే అన్నిటికీ కారణము అనేటువంటి భావాన్ని వెలిబుచ్చటం. అప్పుడైనా నీవు అనుకోవడం సహజమేనయ్యా, కానీ నేను కాదు, అన్నిటికీ మాకందరికీ కూడా మూల కారణం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ తత్వమే శ్రీమన్నారాయణుడు అనేటువంటి తత్వం. ఆ శ్రీమన్నారాయణుడే 3 రూపములని 3 గుణములని స్వీకరించి జగత్తు యొక్క సృష్టి స్థితిలయములు అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటాడు అని ఆ విషయాన్ని చెప్పి, ఆ మహానుభావుడే అనేక లీలావతారములు అనేటువంటి దాన్ని చేపడుతూ ఉంటాడు. ఆ అవతారములను గురించి శ్రవణం చేసినటువంటి వారికి పరమాత్మ చెవి రంధ్రముల గుండా లోపల ప్రవేశించి హృదయములో స్థిరముగా ఉండి వారికి ఉండేటువంటి విధములైనటువంటి సాంసారిక తాపములని, దుఃఖములని, కష్టములని అన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఆయన కథలు వింటూ ఉంటే నెమ్మదిగా ఆయన యందు భక్తి అనేటువంటిది కలుగుతుంది. దూరం దేశం వెళ్ళినటువంటి వాడు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ మార్గాయాసాన్ని పోగొట్టుకుని సుఖాన్ని అనుభవించినట్లుగా అనేక జన్మ పరంపరలో తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా, లేదా ఇతర విషయములైనటువంటి దాన్ని శ్రవణం చేయడం ద్వారా కలిగినటువంటి అలజడిని కూడా కేవలము శ్రీమద్ భాగవతం అనేటువంటి దాన్ని ఆశ్రయించటం వల్ల
వారికి ఉండేటువంటి ఆ శ్రమలన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి ఆనందము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తే అప్పుడు బ్రహ్మగారికి ఈ భాగవతము అనేటువంటిది ఎలా అందింది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉండేటువంటిది అన్నమాట. ఈ భాగవతాన్ని శ్రీమన్నారాయణుడు 4 శ్లోకముల రూపంలో విన్నపించాడు. కాబట్టి దీనికి చతుశ్లోకి భాగవతము అనేటువంటిది. అంటే ఈ 4 శ్లోకముల రూపంలో ఉండేటువంటి భాగవత విషయాన్నే వ్యాసభగవానుడు ఇంచుమించులో 18,000 శ్లోకములుగా మనకు అనుగ్రహించాడు. అంటే అది సంక్షేపముగా గూఢముగా ఉండేటువంటిది కాబట్టి దాన్ని విశేషంగా విస్తారంగా విశ్లేషించి సర్వులకి సులభముగా స్వీకరించడానికి గ్రహించటానికి అనుకూలంగా ఉండేటట్లుగా ఆ మహానుభావుడు దీన్ని ఉపదేశించాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ, ఎలాగా అంటే యథార్థానికి స్వప్నం చూస్తూ ఉంటాం మనం. స్వప్నంలో అనేక వస్తువులను చూస్తాం, అనేక ప్రదేశములను చూస్తాం. సుఖాన్ని దుఃఖాన్ని భయము కూడా కలుగుతుంటే స్వప్నంలో ఉండేటువంటి స్థితిలోనే అన్నమాట. కానీ ఆ కళ అయిపోయిన తర్వాత ఆ కళకి వీడికి ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. స్వప్నంలో వాడికి పెద్ద ఐశ్వర్యం లభించినట్లుగా కనపడుతుంది, కానీ లేచి చూస్తే ఏమీ ఉండదు. అలాగే స్వప్నంలో వాడిని సర్పం కాటు వేసినట్లుగా కనపడుతుంది, భయపడతాడు, కానీ లేచి చూస్తే ఏది ఉండదు. అంటే స్వప్నంలో ఎలాగైతే ఈ ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధము ఉండదో, జ్ఞానులైనటువంటి వారు జాగ్రత్త అవస్థలో కూడా ఇక్కడ ఉండేటువంటి సుఖదుఖములన్నీ కూడా శరీరానికే తప్ప ఆత్మకి కాదు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేటువంటి వారు అవుతారు అన్నమాట. ఇది ఆ ఎప్పుడైతే శరీరము కన్నా ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆయన ఆత్మారాముడు అవుతాడు. అంటే తన యందే ఉండేటువంటి ఆత్మని దర్శించి ఆనందము అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటాడు. అంటే అటువంటి వారికి ఇతరములైనటువంటి వ్యక్తుల వల్ల కానీ ఇతరములైనటువంటి వస్తువుల వల్ల కానీ తాను పొందేటువంటి సుఖం అనేటువంటిది ఏదీ ఉండదు అని, ఎలాగైతే మన లోపల ఉండేటువంటి ఆత్మని దర్శించటం వల్ల కలిగేటువంటి ఆనందం బాహ్యమైనటువంటి వస్తువుల వల్ల లభించదు. మనకి కస్తూరి మృగం అని ఒకటి ఉంటుంది. ఆ కస్తూరి మృగము నాభిలో ఆ కస్తూరి అనేటువంటిది ఉంటుంది. అది సువాసనగా ఉంటుంది. ఆ కస్తూరి మృగము ఈ వాసన ఎక్కడి నుండి వస్తుందా అని మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది, కానీ యథార్థానికి తన నాభి నుండే వచ్చేటువంటిది అన్నమాట. అలాగే ఈ ఆత్మస్వరూపం ఎక్కడో ఉందని, పరమాత్మ ఎక్కడో ఉన్నాడనేటువంటి భావనతో కస్తూరి మృగంలో తిరుగుతూ ఉండేటువంటి మనకి ఆ పరమాత్మ మనలోనే ఆత్మస్వరూపముగా ఉన్నాడు అని ఆ ఆత్మని పరమాత్మగా భావించి ఆయన యొక్క ధ్యానము చేత, ఆయన యొక్క దర్శనం అనేటువంటి దాని చేతను కూడా ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి వారు అన్నమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఇటువంటి ఆత్మజ్ఞానము కలగటానికి కోసం అని చెప్పి ఆయన ఏం చేశారు? తపస్సు చేశారు. ఎందుకంటే తపస్సు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి, ఏది కావాలన్నా తపస్సు చేత సాధ్యం అవుతుంది. విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరకు వచ్చాడు రాముడు కావాలి అని. వచ్చిన తర్వాత రాముడిని చూడకుండానే దశరథుడికి ఒక మాట చెప్పాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపస్సి స్థిత. దశరథుని చూశాడు, రాముడిని ఇంకా చూడలే. కానీ ఏం చెబుతున్నాడు దశరథతోటి? నాకు రాముడు బాగా తెలుసు అని చెబుతున్నాడు. మనిషిని చూడందే ఎలా తెలుస్తుందండి అంటే, బ్రహ్మతత్వము ప్రత్యక్షమైనటువంటి నేత్రములకి గోచరించేటువంటిది కాదు. అది కేవలము సాధన ద్వారా తపస్సు ద్వారా దర్శించవలసినటువంటి స్థితి. అందుకోసమే తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఉపనిషత్తు చెబుతుంది. తపస్సు చేతనే పరమాత్మ స్వరూప స్వభావములు అనేటువంటి దాన్ని గ్రహించాలి. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మగారు కూడా ఈ సృష్టి చేయాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడే. ఆ సృష్టి చేసేటప్పుడు నేను సృష్టిస్తున్నానటువంటి అహంకారము కానీ, ఆ సృష్టి యందు తనకి సంగము కానీ అనేటువంటిది లేకుండా ఉండడానికని తపస్సు అనేటువంటి దాన్ని చేశారు. అంటే తపస్సు చేత దేన్నైనా సాధించవచ్చు. అందులో ధనము లేనటువంటి వాడు తపస్సు చేయాలని శాస్త్రం. అలాగే ధనము ఉన్నటువంటి వాడు దానము చేయాలి. దరిద్రంతో ఉండి తపస్సు చేయనటువంటి వాడిని, ఐశ్వర్యం ఉండి దానము చేయనటువంటి వాడిని, ఇద్దరినీ కూడా వాడి కంఠానికి పెద్ద బండరాయి కట్టి సముద్రంలోకి తోసేయమని మహాభారతం. అంటే ఐశ్వర్యం దేనికి? దానము కోసమని పరమాత్మ సమర్పించాలి. అది చేయలేదు, ఏమీ లేదు, తపస్సు చేయాలి.
వాడు తపస్సు చేయనటువంటి, ఇద్దరూ కూడా ఒకే విధమైనటువంటి రీతిలో ఉంటారని మనకి విదుర నీతి కూడా మహాభారతంలో చెప్పబడేటువంటిది అన్నమాట. అందుకోసమని ఈ మహానుభావుడు ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడి యొక్క నాభి కమలము నుండి ఉత్పన్నమైనటువంటి పద్మము నుండి జన్మించినటువంటి మహానుభావుడు తర్వాత ఆయనను చూడలేకపోయాడు. కేవలము పద్మం ఎందే ఆయన ఆసీనుడై ఉన్నాడు. మొత్తం అంతా జలమయముగా ఉండేటువంటిది అన్నమాట. ఆ సమయంలో ఆయనకి ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆకాశవాణి వినబడింది. ఏమని అంటే ఎలాగా అంటే 2 అక్షరములు వినబడ్డాయి. స్పర్శలో ఉండేటువంటి అక్షరములు, తర్వాత ఉండేటువంటి 21 అక్షరం, 16వ అక్షరము 21 అక్షరం. ఇది తప అనేటువంటి 2 అక్షరములు అన్నమాట. ఈ తప అనేటువంటిది 2 సార్లు వినబడింది. అంటే అయినా నన్ను ఎవరో తపస్సు చేయమని ప్రోత్సహిస్తున్నారు, ఆకాశవాణి రూపంలో వినబడింది అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడై అటు ఎటువంటిది నిష్కించనానం రూపం ధనం యద్ధనం విదుహు. ప్రధానముగా ఉండేటువంటిది ఏమిటి అంటే ఈ తప అనేటువంటిది ఏదైతే ఉంటుందో గొప్ప సంపదతో కూడినట్టు, అది యథార్థానికి పరమ మంగళకరమైనటువంటి పదము కూడా. అందుకోసమని వాల్మీకి రామాయణం కూడా తపస్వాధ్యాయ నిరతం అని తప అనేటువంటి దానితో ప్రారంభమైంది. ఇంకేత ఇది విశేషమైనటువంటి మంగళకరమైనటువంటి శబ్దముగా మహానుభావుడు అది వినబడినంతనే ఆయనని పరమాత్మ తపస్సు చేయమని ఆదేశిస్తున్నట్లుగా తెలిసినటువంటి వాడై ఎవరు పలికారు అని 4 దిక్కులా చూసినటువంటి వాడయ్యాడు. కానీ ఎవరూ కనపడలేదు. అప్పుడైనా తాను కూర్చున్నటువంటి ఆ పద్మం యందే ఉండి తన మనస్సుని బ్రహ్మగారు తపస్సు యందు లగ్నం చేసినటువంటి వాడయ్యాడు. ఆ విధముగా మహానుభావుడు తపస్సు చేయడం అనేటువంటి దాని చేత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై ఆ తపస్సు యొక్క ప్రభావం చేత సకల లోకములని సృష్టించటానికి తగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడయ్యాడు. బ్రహ్మగారి యొక్క తపస్సుకి సంతోషించినటువంటి పరమాత్మ తన వైకుంఠ ధామాన్ని దర్శింపచేసినటువంటి వాడయ్యాడు. అది ఎటువంటిదండి ఆ వైకుంఠము అంటే సర్వోత్తమమైనటువంటిది, అంటే అన్ని లోకములకి పైన ఉండేటువంటిది, కాలం యొక్క ప్రభావం ఉండనటువంటిది, శుద్ధ సత్వగుణముతో కూడి ఉండేటువంటిది. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా సంసార వాసన తొలగిపోయినటువంటి వారు, సంసారం యొక్క వాసన లేనటువంటి వారు, సంసారము నుండి విడిపడినటువంటి వారు వైకుంఠంలో ఉంటారు. ఎవరుంటారు అక్కడ? అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి వారు 2 విధములుగా ఉంటారు. ఒకటి నిత్యులు, రెండవది ముక్తులు. నిత్యులు అంటే వారికి అన్నట్టు సంసార వాసన అనేటువంటిది ఉండదు అన్నమాట. అక్కడ ఉండేటువంటి వారిలో ఆదిశేషుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి వారందరూ కూడా నిత్యులుగా చెప్పబడతారు. ఇక తర్వాత కొంతకాలము సంసారంలో ఉంటాం. ఈ సంసార పంకము అనేటువంటిది ఉంటుంది. ఇది తొలగిపోతుంది. ఇది తొలగిపోతే వాడిని ముక్తుడు అంటారు. ముక్త అనేటువంటి దానికి ముత్యము అని అర్థం. అంటే ముత్యం ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందో అలాగే ఈ జీవుడికి సంసార పంకము తొలగిపోవటం అనేటువంటి దాని చేత ముత్యములో ప్రకాశిస్తారు. అలాగా ఉండేటువంటి వారు కూడా ఆ పరమపదానికే వెళతారు. కాబట్టి ముక్తానాం పరమాగతి అని విష్ణు సహస్రనామం కూడా చెప్పబడేటువంటిది అన్నమాట. అటువంటి వైకుంఠాన్ని దర్శింపజేసినటువంటి వాడయ్యాడు. దేవతలందరూ కూడా ఆ వైకుంఠ అనేటువంటి పట్టణం యొక్క నామాన్నే కీర్తిస్తారు. వైకుంఠ నామగ్రహణం అశేష అఘం హరత్ అని 6వ స్కంధంలో ఎక్కడో చెబుతాడు. వైకుంఠ అనేటువంటి పేరు పిలిస్తేనే చాలు పరమాత్మ, అంటే అది వైకుంఠం అంటే కుంఠము కానటువంటిది. అంటే దాని శక్తి కానీ, దాని తేజస్సు కానీ, దాని ప్రభావం కానీ ఏ సమయంలోనూ తగ్గకుండా ఉండేటువంటిది. ఎందుకంటే అది ప్రకృతికి అవతల ఉంటుంది, మిగిలిందంతా ప్రకృతికి యువతలు ఉంటుంది. ఈ యువతలు ఉండేటువంటివన్నీ కూడా మార్పును పొందుతూ ఉంటాయి. కానీ ప్రకృతికి అవతల ఉండేటువంటిది కాలం యొక్క ప్రభావం ఉండదు కాబట్టి అది ఎప్పుడూ కూడా సహజమైనటువంటి కాంతితోటే ప్రకాశిస్తూ ఉండేటువంటిది అన్నమాట. అటువంటి వైకుంఠానికి మహానుభావుడు వెళ్ళినటువంటి వాడు అక్కడ శుద్ధ సత్వమయ, అంటే శుద్ధ సత్వమే ఉంటుంది తప్ప
రజస్ తమస్సులతో కూడి ఉండేటువంటి సత్వగుణం అనేటువంటిది ఉండదు అన్నమాట. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విష్ణు పార్షదులు ఎలా ఉంటారండి? శ్యామ వదాత శతపత్రలోచన పిశంగవస్త్ర సురుచ సుపేశ సర్వే చతుర్బాహవ, అందరూ కూడా శ్యామల వర్ణంలో ఉంటారు. తర్వాత మనోహరమైన నేత్రములు, పీతాంబరధారులు, చతుర్భుజ శోభితులైనటువంటి వారు, మణిరత్నములతో ఉండేటువంటి కిరీటములు ధరించి ఉండేటువంటి వారు, తామరతుడులాగా సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, పరిస్ఫురత్ కుండల మౌలిమాలిన, తర్వాత కిరీటములు, కుండలములు, కంఠహారములు ధరించినటువంటి వారు, అక్కడ చాలా అందముగా ఉండేటువంటిది అన్నమాట. ఆ వైకుంఠములో లక్ష్మీదేవి కూడా తూగుటుయ్యాలనేటువంటి దాన్ని ఊగుతూ తన యొక్క విభూతులతో కూడినటువంటి శ్రీమన్నారాయణ యొక్క పాదములని భక్తితో అనేక విధములుగా సేవిస్తూ ఉండేటువంటిది అన్నమాట. ఇంకా ఆవిడ కూడా తన భర్త యొక్క గుణములని కీర్తిస్తూ ఉండేటువంటిది. ఆ సమయంలో ఆవిడ వాక్కులు వినటానికి తుమ్మెదలు, కోకిలలు ఇవి కూడా వస్తాయి. అవి కూడా పరమాత్మ గుణములను కీర్తిస్తూ ఉంటాయి. ఏమని కీర్తిస్తాయండి అంటే, నా కేశవాత్పరం దైవం, కేశవుడి కన్నా గొప్ప దైవం అనేటువంటి వాడు లేడు. తర్వాత మంగళం భగవాన్ విష్ణు భగవానుడికి మంగళమవుగాక అని అవి కూడా కీర్తిస్తూ ఉండేటువంటిది అన్నమాట. అది ఎలా అటువంటి వైకుంఠములో లక్ష్మీదేవి. తర్వాత అక్కడ తత్ర అఖిల సాత్వతాంపతిం శ్రీయపతిం యజ్ఞపతిం జగత్పతిం, అక్కడికి వెళ్ళిన తర్వాత మహానుభావుడు శ్రీయపతి అంటే సాక్షాత్తు లక్ష్మీనాథుడైనటువంటి వాడు అన్నమాట. యజ్ఞపతి, యజ్ఞములకన్నిటికీ అయినే, ఎందుకంటే యజ్ఞములన్నీ పరమాత్మనే. నారాయణ పరామఖ అని ఇంతకు ముందు కూడా చెప్పాడు. అలాగే వాసుదేవ పరామఖ అని కూడా చెప్పినటువంటి వాడు. ఈ యజ్ఞములన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటిది అన్నమాట. జగత్పతి, జగత్తుకంతకీ కూడా మహానుభావుడు పతి అంటే భర్త, పోషించేటువంటి వాడు అన్నమాట. అంతేకాకుండా ఆయన సునంద, నంద, కుముదాక్ష, జయ, విజయ, చండ, ప్రచండ అని వైకుంఠంలో 4 ద్వారముల్లోనూ 2 ద్వారపాలకులు ఉంటారు. అలా వాళ్ళందరి చేతను సేవింపబడుతూ ఉన్నటువంటి వాడే భక్తులని అనుగ్రహించటానికి ప్రసాదంగా ఉండేటువంటి మహానుభావుడు. ప్రసన్నహాస అరుణలోచనాననం, ఆయన ముఖం ఎలా ఉంటుందండి? ప్రసన్నముగా ఉంటుంది, చిరునవ్వుతో ఉంటాడు. పుండరీకాక్షుడైనటువంటి వాడు. కిరీటినం కుండలినం చతుర్భుజం పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా, ఆయన కూడా కిరీటము, కుండలము, చతుర్భుజములతో ఉండేటువంటి వాడు. అధ్యర్హణీయ ఆసనం స్థితం, అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటాడు. సర్వోత్కృష్టమైనటువంటి సింహాసనం అనేటువంటిది అన్నమాట. ఆ మహానుభావుడికి కూడా 25 తత్వములు ఆయన్ని సేవిస్తూ ఉండేటువంటిది అన్నమాట. ఎలాగండి అంటే, మొట్టమొదటిగా ప్రకృతి అంటే త్రిగుణాత్మకము, సత్వము, రజస్సు, తమస్సులతో కూడి ఉండేటువంటిది. పురుషుడు అంటే జీవుడు, తర్వాత మహత్తత్వము, తర్వాత అహంకారతత్వము, 10 ఇంద్రియములు, మనస్సు, పంచతన్మాత్రలు, పృథివ్యాది పంచభూతములు, మొత్తము ఇవి 25 తత్వం. ఎందుకోసం పరమాత్మ 25వ తత్వముగా చెప్పబడుతుంది. పంచవింశ అని నరసింహస్వామిని కూడా కీర్తిస్తారు. 25వ తత్వము పరమాత్మ అనేటువంటిది అన్నమాట. అటువంటి వాళ్ళందరూ కూడా ఈయన్ని సేవిస్తూ ఉండేటువంటి వారు అన్నమాట. తర్వాత ఆ పరమేశ్వరుని దర్శించగానే బ్రహ్మగారికి చాలా ఆనందము కలిగినటువంటిది అయింది. చనువుస్తే శరీరం అంతా పులకాంకురములు కలిగాయి, నేత్రములు ప్రేమాశ్రులతో నిండిపోయినటువంటిది అయింది. తర్వాత నిత్యము పరమహంసలు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తూ సేవించేటువంటి స్వామి యొక్క పాదములకి శిరస్సు వంచి నమస్కారం చేసినటువంటి వాడు అయ్యాడు అన్నమాట. అప్పుడు మహావిష్ణువు సృష్టి కార్యాన్ని నిర్వహింపమని బ్రహ్మదేవుడిని నియోగించాడు. ఎందుకంటే సృష్టి బ్రహ్మగారే చేసేటువంటి వాడు అన్నమాట. ఆయన కూడా సృష్టి కార్యం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు. అప్పుడు పరమాత్మ ఆయనను తన చేతితో స్పృశించినటువంటి వాడై ప్రియతమాన కరే స్పృశన్, తన చేతితోటి బ్రహ్మగారిని స్పృశించి మృదుమధురంగా మాట్లాడుతున్నట్టు. అంటే పరమాత్మ మాటలు ఎలా ఉంటాయండి? మృదువుగా ఉంటాయి, మధురంగా ఉండాలి. అది వాక్కు ఉండవలసినటువంటి లక్ష్యం. ఇప్పుడు పరమాత్మ చెబుతున్నాడు, బ్రహ్మదేవ, నీవు సృష్టి రచన అనేటువంటి దానికి సిద్ధపడినటువంటి వాడవై చాలా కాలము నా కోసం తపస్సు చేశావు. నీ భక్తి శ్రద్ధలకి నేను సంతోషించాను. అంతేకాని కపట యోగులు చేసేటువంటి దేనికి కఠోర తపస్సు చేసినా వాళ్ళు నన్ను సంతోషపెట్టలేరు.
కాబట్టి నీ పట్ల నేను ప్రసన్నయ్యాను కాబట్టి వరం వరయ భద్రంతే వరేశం మామభివాంఛితం. స్వామి నీకు శుభమవుగాక, నీవు ఇష్టమైనటువంటి వరం కోరుకు, వరం వరయ భద్రంతే, నీకు మంగళమవుగాక. ఎందుకంటే నా యొక్క నేను వరములు ఇచ్చేటువంటి వాడిని చాలా ప్రధానమైనటువంటి వాడిని. ఉండే వరం అంటే ఏమిటి? యథార్థానికి ఇది మనం అనుకున్నటువంటి కోరిక అని అర్థం. కానీ వరం అంటే అది కాదు, యథార్థమైన వరం అంటే శ్రేష్టమైనటువంటిది అని అర్థం. పరమాత్మ వరం కోరుకోమన్నాడంటే ఆయన వరం ఇస్తానంటే ఎటువంటిది ఇస్తాడు అంటే మనకి హితాన్ని కలిగించేటువంటిది, ప్రియాన్ని కలిగించేటువంటిది, దాన్నే వరము అనేటువంటి దానిగా ఇచ్చేటువంటి వాడు. వరం వరయ భద్రంతే వరేశం అంటే వరములు ఇచ్చేటువంటి వారిలో నేను చాలా గొప్పవాడు. ఈ మాటనే నరసింహస్వామి కూడా చెప్పాడు. ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహంతే సురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మిహం నృణాం. నరసింహస్వామి కూడా చెప్పాడు. అలాగే నీకు ఏదైనా వరం వృణీ రాజర్షే సర్వాన్ కామాన్ దదామితే. శ్రీకృష్ణుడే మహానుభావుడైనటువంటి మాంధాత కుమారుడు, ఆ ముచుకుందుడు అనేటువంటి వాడికి వరం కోరుకోవయ్యా, వరం ఇచ్చేవాళ్ళు నేను చాలా శ్రేష్టమైనటువంటి వాడిని అని చెప్తాడు. ఆ విధంగా మహానుభావుడు వరం కోరుకోమన్నాడు. పైగా నా వైకుంఠలోక దర్శనము నా అనుగ్రహం. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటేనే వైకుంఠాన్ని దర్శిస్తారు. పైగా నీకు నీటి యందు తప తప అనేటువంటి శబ్దములు వినిపించాయి. అది ఎవరో ఆకాశవాణి చెప్పిందని విశ్వాసముతోటి నీవు తీవ్రముగా తపస్సు చేసినటువంటి వాడు అయ్యావు. ఎందుకంటే అంతకు ముందర ఈ సృష్టి కార్యం ఎలా చెయ్యాలి అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు నీకు ఈ మాటలు వినపడ్డం అనేటువంటి దాని చేత నీవు తపస్సు చేసావు. తపస్సు అంటే ఏమిటో తెలుసా? తపో మే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసోనఘ సుయామి తపసే వేదం వ్యసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుచ్చరం తపః. తపస్సు పరమాత్మ యొక్క స్వరూపం ఉండేటువంటిది అన్నమాట. ఎటువంటిదండి అంటే తపస్సు నాకు హృదయం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. తపస్సుకి నేను ఆత్మగా ఉండేటువంటి వాడిని. నేను కూడా తపస్సు చేతనే జగత్తుని సృష్టిస్తున్నాను. జగత్తుని పోషించటానికి తపస్సు అనేటువంటిది. ఈ తపస్సు వల్లనే విశ్వాన్ని నేను లయము కూడా చేసుకుంటూ ఉన్నాను. అంటే ఈ సృష్టి స్థితి లయములు కలగటానికి నా తపస్సు అనేటువంటిదే ప్రధానమైనటువంటిది అన్నమాట. అందుకోసమని చెప్పే నీకు తప తప అనేటువంటి మాట వినిపించాయని చెప్పగా బ్రహ్మగారు అయినా చాలా ఆనందం అయితే పొందుతున్నాను నేను. ఇప్పుడు నా ఒక కోరిక అనేటువంటి దాన్ని కాస్త నీవు తీర్చవలసినటువంటిది అన్నమాట. ఎందుకని? తథాపి నాథమానస్య నాథ నాథయ నాథిత. ఎలా ఉంది అంటే నాథమానస్య, స్వామి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నువ్వు నాథుడు అంటే తండ్రివి అన్నమాట. తర్వాత నాథితం, నా కోరిక ఏదైతే ఉందో దాన్ని నాథయ తీర్చవలసింది అని స్వామి ప్రార్థిస్తూ ఉంటే నీ సంకల్పం ఎన్నడూ కూడా వ్యర్థం కాదయ్యా. ఎలాగా? సాలెపురుగు ఎలాగైతే తన యొక్క నోటి నుండి వచ్చేటువంటి దారపోగులతో గూడు అనేటువంటి దానికంటే అందులో పీడిస్తూ ఉంటుంది, అది మళ్ళీ అలాగే తనలోనే లీనం చేసుకుంటుంది. ఆ విధంగా నీవు కూడా వివిధ శక్తులతో కూడినటువంటి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములు అనేటువంటి దాన్ని అనేక రూపములు దాల్చినటువంటి వాడివి అందులో క్రీడిస్తూ ఉంటావు. ఇప్పుడు నాకు ఆ జ్ఞానము అనేటువంటి దాన్ని అనుగ్రహించవలసింది. ఎందుకంటే నీ ఆదేశ ప్రకారంగా నేను సావధానంగా ఉన్నటువంటి వాడిని సృష్టి చేయాలి అనేటువంటి కోరిక నాకు కలుగుతోంది అన్నమాట. ఆ సృష్టించగలిగినటువంటి శక్తిని నీవు నాకు అనుగ్రహించాలి. ఈ సృష్టి చేసేటప్పుడు నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి భావన నాకు కలగకూడదు, అహంకారము కలగకూడదు. అలాగా నీవు నన్ను దయ చూడవలసింది అని ప్రార్థిస్తే ఇప్పుడు పరమాత్మ తన యొక్క స్వరూప స్వభావములు అనేటువంటి దాన్ని బ్రహ్మగారికి ఉపదేశిస్తున్నాడు. ఇక్కడే 4 శ్లోకముల రూపములో మొత్తం భాగవతం యొక్క సారమంతా కూడా చెప్పబడేటువంటిది అన్నమాట. అప్పుడు స్వామి చెబుతున్నాడు, నాయన జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గజితం మయా. అది ఎటువంటిదండి అంటే సరహస్యం అంటే చాలా గుహ్యమైనటువంటిది అని చెబుతారు. గోప్యమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా, జ్ఞానము విజ్ఞానము వేరు. జ్ఞానము అంటే విషయాన్ని గ్రహించడం, విజ్ఞానం అంటే గ్రహించినటువంటి దాన్ని
మనం ఆచరించడం అనేటువంటిది అన్నమాట. నీకు ఉపదేశిస్తాను, అందులో ఉండేటువంటి అంగములని, అందులో ఉండేటువంటి రహస్యములను కూడా వివరిస్తాను. నువ్వు కాస్త ఏం చెయ్యాలి అంటే శ్రద్ధతోటి గృహాణ గదితమ్మయ, నేను చెప్తున్నాను వినవలసింది. నేను ఎటువంటి వాడిని, నా రూపం ఏమిటి, నా గుణములేమిటి, నా చేసేటువంటి కర్మలేమిటి, ఈ సామర్థ్యాన్ని నీకు ప్రసాదిస్తాను. అలాగే నా తత్వజ్ఞానాన్ని గూర్చి కూడా నా అనుగ్రహం వల్ల నీకు బోధపడుతుంది. యావానహం యథాభావో యద్రూపగుణకర్మక తథైవ తత్వవిజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్. నా అనుగ్రహం వల్లనే నీకు జ్ఞానం అనేటువంటిది బోధపడుగాక అని ఇప్పుడు చెబుతున్నాడు అన్నమాట. ఏమిటి? అహమేవాసమేవాగ్రే నాణ్యద్య సతసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్త్యహం. ఆయన కుమార బ్రహ్మదేవ, సృష్టికి పూర్వము నేనొక్కడనే ఉన్నాను. అంటే సృష్టికి ముందర ఇంకెవరూ లేదు. ఎవరున్నారండి అంటే ఏ కోహవై నారాయణ ఆసీత్ అని మహానారాయణ ఉపనిషత్తు కూడా ఈ మాటని చెబుతూ ఉండేటువంటి వాడు పరమాత్మ ఒక్కడిని. అప్పుడు రూపంలో ఉండేటువంటి ఈ స్థూల జగత్తు కానీ, కనపడకుండా ఉండేటువంటి అంటే ఈ ప్రకృతి కానీ ఏది కూడా ఉండేటువంటిది కాదు. అంటే దానికి కారణమైనటువంటి ఈ మహత్తత్వం కానీ, అహంకారతత్వము కానీ ఏమీ లేనటువంటిది అన్నమాట. అంటే సృష్టికి పూర్వంలో నేను ఒక్కడనే ఉన్నటువంటి వాడిని, ఇంకేమీ లేదు. అలాగే ప్రళయకాలంలో కూడా ఈ సృష్టి అంతా నాలో లీనమై ఉండేటప్పుడు నేను ఒక్కడనే ఉండేటువంటిది అన్నమాట. యావానహం యథాభావ అహమేవ ఆసత్ అగ్రే, అంటే సృష్టికి ముందర నేనే ఉన్నాను. నాణ్యత్, ఇంకొకటి అనేటువంటిది లేదు. సత్ అసత్ అంటే జ్ఞానము కలిగినటువంటివి, జ్ఞానము లేనటువంటిది, ఏది కూడా లేనటువంటిది. పశ్చాదహం యదేతచ్చ, తర్వాత మిగిలి ఉండేటువంటి దాన్ని కూడా నేను అనేటువంటిది అన్నమాట. ఇది అంటే శాశ్వతమైనటువంటి పరతత్వము నేనే. అలాగే ఋతేర్థం యత్ ప్రతీయత న ప్రతీయత చాత్మన తద్విద్య ఆత్మనో మాయాం యథాభాసో యథా తమః. పరమాత్మతత్వమే సత్యమైనటువంటి తత్వం అనేటువంటిది అన్నమాట. అది తప్ప ఈ జగత్తులో ఇంకొకటి ఏదీ లేదు. మిగిలిన జగత్తంతా కూడా మాయ అనేటువంటి దానిగానే చెప్పబడేటువంటి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానము కలుగుతుందో అప్పుడు ఈ మాయ అనేటువంటిది కనుమరుగవుతుంది. కానీ మాయ మాత్రం ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగితే మాయ ఉన్నా ఆ మాయకి వశపడకుండా ఉండేటువంటిది అన్నమాట. ఎలాగా అంటే లోకములో వేత్తి విద్య అవిద్య అని విష్ణు పురాణం కూడా పరమాత్మతత్వాన్ని చెబుతుంది. విద్య అవిద్య అనేటువంటి రెండూ కూడా పరమాత్మ యొక్క శక్తులు అనేటువంటిది అన్నమాట. ఇందులో మనకి ఉదాహరణ చూపిస్తూ ఆకాశంలో మండలాలు ఉన్నాయి. అందులో రాహుమండలం అనేటువంటిది కూడా ఉంది. కానీ మనకి ఎవ్వరికీ రాహుమండలం కనబడట్లేదు. అలాగే వాస్తవంగా ఈ విశ్వము లేదు, కానీ ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనపడడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదే మాయ. మాయ అంటే ఏమిటి అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా. అంటే మనం చూసేటువంటిది ఆ రూపముగా కాకుండా ఇంకొక రూపముగా ఉంటుంది. మాయ యొక్క లక్షణం ఏమిటి అంటే మాయ వల్ల మనకి మూడు అనేటువంటిది ప్రత్యక్షంగా కనపడుతుంది. మాయ ఏం చేస్తుందంటే ఒకలా ఉన్నదాన్ని ఇంకొకలా కనిపించేస్తుంది. ఏదో తాడుబడి ఉంది, మసక చీకటి, అది పామేమో అనేటువంటి భావన కలుగుతుంది. దీన్నే రజ్జు సర్ప భ్రాంతి అని అద్వైత సిద్ధాంతంలో భాగవతులు కూడా చాలా చెప్తారు. అది అంతవరకు నీకు అది తాడని తెలుసుకునేంతవరకు సర్పం అనేటువంటి భావనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక దీపాన్ని ఇంకో సాధనాన్ని తెచ్చుకొచ్చి దాన్ని అటు ఇటు కదిపి అదిలో చలనం లేదు అన్నప్పుడు ఆ దీపపు కాంతిలో అంతవరకు నీవు దేన్ని పాము అనుకున్నావో అది పాము కాదు, త్రాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది, యథార్థానికి తాడు మీద సర్పాన్ని ఆరోపించుకున్నాం. అంటే ఇదే మాయ. అంటే ఒకలా ఉన్నది ఇంకొకలా కనిపించేస్తుంది. ఇది మాయకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. తర్వాత దాన్ని పొందాలనేటువంటి కోరుకుంటుంది. మాయతో ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది పొందితే బాగుండును, దానివల్ల నాకు కించి సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ప్రకృతిలో చూసేవన్నీ కూడా మాయా స్వరూపములు యథార్థానికి.
అది తింటే ఏదో సుఖమని, దీన్ని చూస్తే ఏదో ఆనందం అనేటువంటిది ఉంటుంది. ప్రకృతి అంతా కూడా ఎప్పుడూ ఇందులో ఉండేటువంటి జీవుణ్ణి తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఇందులో ఉండేటువంటి విషయములను అనుభవించాలనేటువంటి భావాన్ని కలిగిస్తుంది. అంతే, ఒకలా ఉన్నది ఒకలా కనపడుతుంది అన్నమాట. అందుకోసమనే మారీచుడు అనేటువంటి రాక్షసుడు బంగారు లేడి రూపంలో వచ్చింది. సీతమ్మ దృష్టిలో పడ్డాడు. సీతమ్మ ఏమనుకుంది అంటే, ఆ ఆర్యపుత్ర, ఆ మృగము నా మనసును హరిస్తోంది, దాన్ని తీసుకురండి అని. అంటే ఏమైంది? ఒకలా ఉన్నదాన్ని ఇంకొకలా కనిపింపచేస్తుంది. రాక్షసుడు మృగ రూపంలో కనపడుతుంది. తర్వాత అది కావాలనిపిస్తుంది. నాకేం కావాలి, అది పట్రావయ్యా మహానుభావ, ఎందుకంటే ఇది అంతఃపుర విభూషణార్థం, దీన్ని పట్టుకెళ్ళి వనవాసం అయిపోతుంది కాబట్టి మన అంతఃపురంలో పెట్టుకుందాము కావాలనిపించి. రెండో లక్షణం మాయ. మూడవది పరమాత్మ తత్వాన్ని దూరం చేస్తుంది. అంటే పరమాత్మను మన నుండి దూరం చేస్తుంది. వెంటనే ఏమైంది? లేడీ కావాలని కోరుకుంటే రాముడు దూరంగా వెళ్ళిపోయాడు. ఇది మాయకు ఉండేటువంటి లక్షణం అన్నమాట. అంటే ఒకలా ఉన్నదాన్ని ఒకలా కనిపింపచేస్తుంది. వేసంకాలంలో ఇసుక రేణువులు గాలికి లేవటం అనేటువంటి దాని చేత నీరు లేని చోట నీరు ఉన్నట్లుగా కనపడుతుంది. అప్పుడు పాపం దాహంతో ఉండేటువంటి లేడీ నీరుంది, దాహం తీర్చుకుందామని పరిగెడుతుంది. అది ఇంకొంచెం దూరం పెడుతుంది, అలా పరిగెడుతుంది. ఇలా పరిగెత్తి చిట్ట చివరికి ఎక్కడ నీరు లేక ప్రాణాన్ని విడిచిపెడుతుంది. అంటే మాయ అనేటువంటి దానివల్ల అది అనుభవించాలనేటువంటి భావాన్ని కలిగించి దానికోసం వెంపర్లాడి అది యథార్థముగా లేదు అనేటువంటి స్థితిలో మనకి ప్రమాదము, ప్రాణము పోయేటువంటి స్థితి అనేటువంటిది కూడా ఉండేటువంటిది అన్నమాట. అందుకోసమని చెప్పి ఇదంతా నా మాయ అనేటువంటిది అన్నమాట. అంటే పరమాత్మ యొక్క తత్వం తెలిస్తే అవిద్య దూరమయ్యి విద్య అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకోసమనే విద్య ద్వారా అవిద్యని తొలగించుకోవాలి. ఏతావద్ యథా మహాంతి భూతాని భూతేషు చావశేష్వన్ ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. జగత్తులో ఉండేటువంటి చిన్న పెద్ద ప్రాణుల యొక్క శరీరములన్నీ కూడా పంచమహాభూతములతో ఏర్పడినటువంటివి. ఎవ్వరి శరీరమైనా పంచభూతాత్మకమైనటువంటిది అన్నమాట. అందులో నేను అంతర్యామిగా ఉంటాను. కానీ ఆ పంచమహాభూతములు మటుకి నన్ను బంధించడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే పంచమహాభూతాలు నాలో ఉన్నాయి, కానీ వాటిలో నేను ఉండడం అనేటువంటిదే సాధ్యం కాదు అన్నమాట. తర్వాత పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి వారందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఏమని? ఏతావదేవ జిజ్ఞాసం తత్వజిజ్ఞాసునాత్మన. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందండి అంటే పరమాత్మ నుండే ఈ జగత్తు అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ పరమాత్మ జగత్తుకి లోపల బయట కూడా వ్యాపించి ఉంటాడు. అంచేత జగత్తు యథార్థము కాకపోయినా పరమాత్మ తత్వం అనేటువంటిది సత్యమైనటువంటిది అన్నమాట. ఆ పరమాత్మ ఎలా కనపడతాడు అంటే జగత్తులో ఉండేటువంటి దానిలో నిషేధించుకుంటూ వెళ్ళాలి. విధి నిషేధములు అనేటువంటివి ఉంటాయి. నిషేధం అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. పరమాత్మ అంటే శరీరమా? కాదు. పరమాత్మ అంటే ఇంద్రియముల, జ్ఞానేంద్రియముల, కర్మేంద్రియముల? కాదు. మనస్సా? కాదు. బుద్ధ? కాదు. ఇలాగా నిషేధించుకుంటూ వెడితే చిట్ట చివరికి నిషేధించటానికి వీలు లేకుండా ఏ వస్తువు అనేటువంటిది మిగిలి ఉంటుందో అదే పరమాత్మ. అందుకోసం దానికి నేతి వాక్యములు అంటారు. నేతి వాక్యములు అంటే నా ఇతి, నా ఇతి, నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, చివరికి ఒకటి ఉంటుంది. ఇది దాన్ని నిషేధించడానికి ఏమి ఉండదు. అలా పరమాత్మ తత్వాన్ని గుర్తించాలి తప్ప సాక్షాత్తు పరమాత్మని దర్శించడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యం అనేటువంటిది కాదు. చివరికి ఎవరు మిగిలి ఉంటారండి? పరమాత్మ ఒక్కడే మిగిలి ఉంటాడు. అందుకోసమని ప్రళయకాలంలో అన్నీ అయిపోయిన తర్వాత కూడా పరమాత్మ ఒక్కడే నిలబడి ఉంటాడు. ఆయన ఒక్కడే ఎలా ఉంటాడు? ఆ ప్రళయకాల జలములలో చిన్న మర్రాకు మీద తన నోటిలో ఆ కోమలంగా ఉండేటువంటి చేతితోటి ఆ పాదం యొక్క బొటన వేలిని నోట్లో పెట్టుకుని పానం చేస్తూ ఉంటాడు. ఎవరున్నారు అప్పుడు? అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు.
మరి జగత్తు ఏమైపోయింది, జీవులు ఏమైపోయారు, వారి కర్మలు ఏమైపోయాయి, ఈ సూర్యచంద్రులు వీళ్ళందరూ ఏమైపోయారు అంటే వీళ్ళందరూ కూడా వారి వారి రూపములు అనేటువంటి దాన్ని విడిచిపెట్టి పరమాత్మతో చేరిపోయి పరమాత్మ కన్నా వేరుగా లేకుండా అంతకుముందు ఉండేటువంటి నామరూప విభాగం అనేటువంటిది లేకుండా చివరకు ఉండేటువంటి వాడు పరమాత్మ అనేటువంటిది అన్నమాట. అంచేత ఏం చేస్తారన్నమాట, చిట్ట చివరికి ఎవరుంటారండి, పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మరి జీవులు ప్రకృతి ఏమయ్యారు, ఉన్నారా, ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు అంటే వారికి ఆ రూపము లేదు, ఆ నామము అనేటువంటిది లేదు అన్నమాట. ఇది ఎలా ఉంది, పరమాత్మతో చేరిపోయి ఉండటం చేత ఒక పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. కానీ మళ్ళీ సృష్టించేటప్పుడు పరమాత్మలోనే అంతవరకు కనబడకుండా అదృశ్య రూపముగా ఉండేటువంటి జీవులు కానీ ప్రకృతి కానీ పరమాత్మ యొక్క సంకల్పం చేత కాలం యొక్క ప్రభావం చేత మళ్ళీ వాడందరూ కూడా సృజింపబడుతూ ఉంటారు. అంటే ఇంతకుముందు ఎక్కడున్నారు, పరమాత్మతోటి ఉన్నారు, కానీ మనకి కనబడకుండా నామరూపం లేకుండా ఉన్నారు. తర్వాత సృష్టించినప్పుడు ఈ ప్రపంచం కనబడుతుంది, జీవుడు కనపడతారు, పరమాత్మ కనపడడు. కానీ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, వారందరిలోనూ ఆత్మస్వరూపముగా ఉండేటువంటి మహానుభావుడు అన్నమాట. కాబట్టి ఇదంతకీ కూడా ఏతన్మతం సమాతిష్ట, మొత్తం జగత్తంతా పరమాత్మ ఆత్మగా కలిగినటువంటిది తప్ప పరమాత్మ లేనటువంటి వస్తువు అనేటువంటిదే ఉండదయ్యా. ఈ విషయాన్ని నువ్వు బాగా గమనించవలసినటువంటిది అన్నమాట. ఏతన్మతం సమాతిష్ట పరమైన సమాధిన భవాన్ కల్ప వికల్పేషు న విముహతే కర్హిచిత్. నీవు నా ఈ సిద్ధాంతాన్ని దీని యందు విశ్వాసాన్ని కలిగి ఉండు, అప్పుడు నీకెన్నడూ మోహం అనేటువంటిది కూడా కలగదు. ఎందుకంటే పరమాత్మ సచ్చిదానంద స్వరూపం. అటువంటి పరమాత్మే సకల దేశ కాలముల యందు ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు అని మనం గ్రహించాం. పరమాత్మ ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే మనలో జీవరూపముగా ప్రకాశిస్తుంది. ఈ జీవుడు ఉన్నంత వరకు, ఈ ప్రాణములు ఉన్నంత వరకు దీనిలో చలనం అనేటువంటిది కదులుతుంది. ఎప్పుడైతే ఇందులోంచి ప్రాణములు జీవుడు లేచిపోతే శరీరం అక్కడే పడి ఉన్న దానిలో ఏ విధమైనటువంటి చలనము ఉండదు. అంటే ఇంతవరకు ఈ శరీరంలో ఉండేటువంటి కదలికలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి అంటే ప్రాణస్వరూపుడైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి అనేటువంటి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే ఇంతలో లోపల జీవరూపముగా ఉన్నాడు, కానీ ఎప్పుడైనా కనపడుతున్నాడా, ఎవరికైనా కనపడ్డా అంటే ఎవ్వరికీ కనపడరు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి తప్ప బాహ్యమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారికి ఎవరికి కూడా పరమాత్మ యొక్క అస్తిత్వము చలనం వల్ల గ్రహించవలసినటువంటిదే తప్ప బాహ్యముగా ఈ మాంస నేత్రముల చేత చూడటం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. ఆ విషయం అనేటువంటిది అన్నమాట. అంటే ఉన్నటువంటిది పరమాత్మ ఒక్కడే తప్ప ఇంకొకటి లేదు. ఎలాగా అంటే ఏ కోహవై ఒక్కడే ఉన్నాడు. ఆ పరమాత్మే ఏం చేస్తాడు, తాను బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేక రూపములుగా మారాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఈ సృష్టి అనేటువంటి జరుగుతుంది అన్నమాట. ఎలా ఉంటుంది ఇది అంటే సృష్టికి ముందర ఇదంతా కూడా పిండ రూపముగా ఉంటుంది. పిండం అంటే ముద్ద. ఎలాగా అంటే మనము ఏదైనా రొట్టెలు అది చేసుకోవడానికి ముందర ఏం చేస్తాం, ఏదో ఆ పిండిని తీసుకుని దానిలో నీళ్లు పోసి దాన్ని నెమ్మదిగా ముద్దగా గట్టిగా చేస్తాం. చేస్తే దాని నుండి కొంత భాగాన్ని తీసుకుని దాన్ని ఏదో పీట మీద వేసి దాంతో కర్రలతో ఏదో చేసి దాన్ని పెద్దదిగా చేసి రొట్టె తయారు చేసుకుంటాం. అంటే ఇంత పెద్ద రొట్టె ఎక్కడి నుండి వచ్చింది, ఆ పిండంగా ఉండేటువంటి దాని నుండే వచ్చింది. అలాగే ఇంత జగత్తు కూడా పరమాత్మ నుండే వస్తుంది తప్ప లేనిది రావడం అనేటువంటిది ఉండదండి. ఎప్పుడైనా సరే మన కంటికి కనపడకపోయినా మన బుద్ధికి అందకపోయినా అది లేదు అని నిర్ధారించడం అనేటువంటి సాధ్యం కాదు. చేత తత్వం అనేటువంటిది ఉన్నదే బయటకు వస్తుంది తప్ప లేనిది ఎన్నడూ రాదు. ప్రళయములో పరమాత్మ ఎలా ఉంటాడండి అంటే మహానుభావుడు పిండ రూపములో ఉంటాడు. సృష్టించేటప్పుడు జగద్రూపముగా మారుతూ ఉంటాడు. దండాకారం అంటారు. అంటే దండాకారం అంటే పొడవుగా సాగడం అనేటువంటిది అన్నమాట. ఎలాగండి అంటే ఇప్పుడు మాయలు చేస్తూ ఉంటారు మాంత్రికులు అనేటువంటి వారు అన్నమాట. ఇంద్రజాలం చేస్తుంటారు. ఆయన దగ్గర ఒక మంత్రదండం ఉంటుంది.
అది చూడడానికి చిన్నదిగానే ఉంటుంది, కానీ దాని నుండి అనేక విధంగా చాలా పొడవుగా సాగిస్తాడు. అది ఒకటే దండం. మళ్ళీ అది అయిపోగానే ఒక దాంట్లో ఒకటి చేర్చేసి చిన్నదిగా చేసి పట్టుకుంటాడు. పరమాత్మ కూడా జగత్తుకి సృష్టి ముందర చిన్న రూపములోనే ఉంటాడు, తర్వాత అయినే స్థూల రూపముగా మారుతూ ఉండేటువంటి తత్వము. ఇది పరమాత్మ యొక్క తత్వం. అంటే జగత్తుకి లోపల బయట మధ్యలోను చివర ముందర వెనకాల ఉండేటువంటి వాడు పరమాత్మే. ఈ తత్వం బాగా మనకి అర్థం కావటానికి యశోదాదేవి కృష్ణుణ్ణి తాటితో బంధించాలని ప్రయత్నం. అక్కడ చెబుతాడు, ఏ స్వామికి మొదలు కానీ చివర కానీ మధ్యస్థితి అనేటువంటిది కానీ లేకుండా జగత్తుకి లోపల బయట ఉండేటువంటి స్వామిని తాడుతో కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే పరమాత్మ ఎక్కడున్నాడన్నమాట? అన్ని వేపులా అన్ని దిక్కుల నుండి అన్ని వస్తువుల యందు లోపల బయట వ్యాపించి ఉండేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో దానికే పరమాత్మ తత్వం అనేటువంటిది అన్నమాట. జత నీవేం చేయాలి అనేటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఈ విశ్వమంతా పరమాత్మ నుండి ఆవిర్భవించింది. ఎలాగా అంటే ప్రధానంగా దీనికి సాలెపురుగు అనేటువంటి దాన్ని దృష్టాంతంగా చూపిస్తారు. పరమాత్మ జగత్తుకి ఉపాదాన కారణం, పరమాత్మే తనకి సహకారి కారణం, ఆయనే నిమిత్త కారణం. జగత్తును తయారు చేయడానికి పరమాత్మ ఇంకా ఎవ్వరి సహాయాన్ని ఆయన కాంక్షించేటువంటి వాడు కాదు. ఆయనకి ఇతరములైనటువంటి వస్తువుల యొక్క ఆవశ్యకత కూడా ఈ జగన్ నిర్మాణానికి అవసరం లేదు. కేవలము తన యొక్క సంకల్పం అనేటువంటిది. ఎలాగైతే సాలెపురుగు నోటి నుండి వచ్చేటువంటి చక్కగా ఉండేటువంటి పదార్థం చేత దారములని సృష్టించి తాను ఆ గూటిలో ఉంటుందో, అలాగే పరమాత్మ యొక్క సంకల్పం అనేటువంటి దాని చేత పరమాత్మలోనే ప్రళయకాలంలో లీనమైపోయి నామరూప విభాగము లేకుండా అస్తిత్వం అనేటువంటిది లేకుండా కేవలము ఉందని చెప్పడానికి వీలు పడేటట్లుగా ఉండేటువంటి జగత్తు కానీ జీవులు కానీ సృష్టి సమయంలో బయటకు వచ్చి మనకి కనబడుతూ ఉంటాయి. ఇది మళ్ళీ చివరికి ఏమవుతారండి అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్తారు. శరీరం పడిపోయిన తర్వాత మృత్యువు ఎక్కడికి వెళ్తారండి? యా గతి సర్వభూతానం తా గతింతే పితా గత అంటుంది కైకమ్మ భరతుడితోటి. అయినా పుట్టిన వాళ్ళకందరికీ ఏది గతి, చివరి గతి మీ నాన్నగారు ఆ గతినే పొందాడని చెప్పి. అంటే మరణం అనేటువంటిది అన్నమాట. అంటే మరణం అంటే ఏమిటి? శరీరానికి మరణం తప్ప ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మతత్వానికి మరణం అనేటువంటిది ఉండదు. ఆత్మ ఎప్పుడు పరమాత్మతోటే ఉండేటువంటిది అన్నమాట. ఇది నాకు యథార్థమైనటువంటి స్వరూపమయ్యా. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడికి నేను సృష్టిస్తున్నాను లేదా నేను పాలిస్తున్నాను, నేను లయం చేస్తున్నాను అనేటువంటి అహంకార మమకారములు అనేటువంటి ఉండవయ్యా. ఇది నా యొక్క స్వరూప స్వభావములు అని పరమాత్మ బ్రహ్మగారికి తన యొక్క స్వరూపాన్ని ఈ విధంగా చెప్పినటువంటి వాడయ్యాడు. వెంటనే మహానుభావుడు దాన్ని కాస్త స్వీకరించినటువంటి వాడై ఆయన జగత్తును నిర్మించేటువంటిది అన్నమాట. ఇది పరమాత్మకి బ్రహ్మగారికి శ్రీమన్నారాయణ ఉపదేశించాడు. ఇలా ఉపదేశించినటువంటి వాడు కాబట్టి బ్రహ్మగారు కూడా తనని సేవించేటువంటి నారదుడి పట్ల ప్రీతిని పొందాడు. ఎందుకంటే తండ్రి ప్రీతుడు కావాలంటే తండ్రికి అనుకూలంగా ఉండాలి పిల్లవాడు ఎప్పుడు కూడా. అందులో నారదుడు అనుకూలంగా ఉండేటువంటి వాడు కాబట్టి ఆయనకి చాలామంది సంతానం ఉన్నా అందులో నారదుడు చాలా ప్రియమైనటువంటి వాడు. ఎందుకంటే బ్రహ్మగారికి చాలామంది ఉన్నారు. ఏదో మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి వారందరూ. అందులో నారదుడు అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు అన్నమాట. అలాగే ఆయన కూడా చాలా వినయంతో ఉంటాడు తండ్రి గారి విషయంలో. కాబట్టి బ్రహ్మగారు సంతోషించినటువంటి వారయ్యారు. ఆయన పరీక్షణ్ మహారాజా, నీవు నన్ను అడిగిన ప్రశ్నలు అన్నీ కూడా ఇదిగో నారదుడు వాడి తండ్రి గారిని అడిగాడు. ఆ తండ్రి గారు తాను అనుభవించినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తనకు ఉపదేశించినటువంటి విధానాన్ని ఆ విధంగా తెలుసుకుని దాన్ని ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి నారద భగవానుడికి చెప్పినటువంటి వాడయ్యాడు. తర్వాత తస్మాత్ ఇదం భాగవతం పురాణం దశలక్షణం. పురాణం పంచలక్షణం అని పురాణ లక్షణాలు, పురాణానికి 10 లక్షణములు అనేటువంటివి ఉన్నాయి. అందులో మహాపురాణం అనేటువంటి దానికి 10 లక్షణములు చెప్పబడుతుంది. అందులో భాగవతము మహాపురాణముగానే చెప్పబడేటువంటిది అన్నమాట. ఈ పురాణానికి 10 లక్షణములు అనేటువంటివి ఉంటాయా. ఈ విధంగా శ్రీమన్నారాయణుడి ద్వారా భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి చిత్రముఖ బ్రహ్మగారు
తన కుమారుడైనటువంటి నారదుడికి ఉపదేశిస్తే ఆ నారదుడు కాస్త నారద ప్రాహమునియే సరస్వత్యాతటే నృప ధ్యాయతే పరమం వ్యాసాయ అమిత తేజసే. తర్వాత నారదుడు ఈ భాగవతం అనేటువంటి దాన్ని నా తండ్రి గారైనటువంటి వ్యాసుడికి, తేజస్సు అయినటువంటి వ్యాసుడికి దీన్ని ఉపదేశించాడు. ఆ వ్యాస భగవానుడి నుండి యదితాహం త్వయా పృష్టో వైరాజత్ పురుషాదిదం, ఆ వ్యాస భగవానుడి నుండి నేను ఈ భాగవతాన్ని పొందినటువంటి వాడిని. ఈ విధంగా ఆ విరాట్ పురుషుడు నుండి ఈ జగత్తు ఉద్భవించినటువంటి రీతిని నీవు అడిగావు. ఇంకా చాలా ప్రశ్నలు వేశావు. వాటికి అన్నిటికీ కూడా సమాధానంగా నేను భాగవత పురాణాన్ని వినిపిస్తాను. అంటే మనకి ద్వితీయ స్కంధంలో ఉండేటువంటి 9వ అధ్యాయంలో ప్రశ్నల వర్షమే ఉన్నది. అంటే ఆయన అడుగుతాడనమాట, ఎలా గుణములు ఎలా ఉంటాయి, మనువులు ఎలా ఉంటారు, పరమాత్మ అవతారములు అనేటువంటివి ఎలా ఉంటాయి, పరమాత్మను తినడానికి మార్గములు అనేటువంటివి ఏమిటి, ఇవన్నీ కాలం ఎలా ఉంటుంది, కాలాన్ని ఎలా లెక్క పెడతారు, ఇవన్నిటినీ కూడా నదులేమిటి, సముద్రాలు ఏమిటి, పర్వతాలు ఏమిటి, ఇవన్నీ ఎక్కడి నుండి, ఈ ప్రశ్నలన్నీ వేస్తాయి. దానికి అనుకూలంగా చెప్పినటువంటి సమాధానమే మనకి తర్వాత ఉండేటువంటి స్కంధం నుండి చెప్పబడేటువంటి. ఇందులో ఈ 10 లక్షణములు ఉన్నాయి. అత్ర సర్గో విసర్గ స్థానం పోషణ ఓతయ మన్వంతరి ఈశాను కథ నిరోధో ముక్తి ఆశ్రయ. ఇది 10 లక్షణాలు. మొట్టమొదటిగా సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతలు, మన్వంతర ఈశాను కథలు, నిరోధ, ముక్తి, ఆశ్రయ. ఇది 10 లక్షణాలు. ఇందులో 10వ లక్షణం ఏదైతే ఉందో ఆశ్రయ అనేటువంటిది అన్నమాట. అంటే ఈ ఆశ్రయతత్వం ఎవరిని ఆశ్రయించాలి అంటే, ఎవరిని ఆశ్రయించడం అంటే ఎవరి యందు శరణాగతి చేయాలి అనేటువంటిది అన్నమాట. ఈ ఆశ్రయతత్వం అనేటువంటి దాని యొక్క అవగాహన కోసం అని చెప్పి మిగిలినటువంటి 9 తత్వాలని పండితులందరూ కూడా వర్ణిస్తూ ఉంటారయ్యా. తర్వాత కొంతమంది దాన్ని ప్రత్యక్షంగా చెబుతుంటారు, ఉదాహరణలు అనేటువంటి దాన్ని కూడా చెబుతూ ఉంటారు. అంటే చెట్టు చివరికి లక్షణం ఏమిటంటే ఆశ్రయం, ఎవరిని పొందవలసినటువంటి స్థితి. అది ఎలా ఉంటుంది అంటే, మొట్టమొదటిగా సర్గము అనేటువంటిది అన్నమాట. ఈ సర్గము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, పరమాత్మ యొక్క ప్రేరణ చేత గుణములలో సంక్షోభం కలుగుతుంది. అంటే సృష్టికి ముందర ఈ ప్రకృతి అంతా కూడా ఒకే రూపంలో ఉన్నటువంటిదై, అందులోనే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటిది కలిగి పరమాత్మని ఆశ్రయించి ఉంటుంది అన్నమాట. సృష్టి చేయాలి అంటే ఈ గుణములలో వైషమ్యం కలగాలి, అంటే హెచ్చుతగ్గులు అనేటువంటి రావాలి. ప్రళయంలో సమాన స్థితిలో ఉంటాయి. సృష్టి చేసేటప్పుడు గుణములలో హెచ్చుతగ్గులు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈ ఆకాశం మొదలైనటువంటి పంచమహాభూతములు, తర్వాత శబ్దస్పర్శ రూపగంధములైన తన్మాత్రలు, 10 ఇంద్రియములు, అహంకారము, మహత్తత్వము ఉపన్నము, దీన్ని సర్గము అంటారు. అంటే ఇది పరమాత్మ చేసేటువంటి సృష్టి తప్ప చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి కాదు. దీని తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారి చేత చేయబడేటువంటి సృష్టి ఏదైతే ఉంటుందో అది దానికి విసర్గము. అందుకోసమనే బ్రహ్మగారి సృష్టిలో పరమాత్మ చేరడు, మిగిలిన వాళ్ళందరూ బ్రహ్మగారి సృష్టిలోకి వస్తారు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మగారి నుండి వరం ఏమడిగాడు అంటే, నీ చేత సృష్టింపబడినటువంటి ఏ ప్రాణి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదని. తదాస్తు. ఆయన దృష్టిలో బ్రహ్మగారే అల్టిమేట్, చిట్ట చివరి హద్దు అనుకున్నాడు. ఆయనకి విషయం తెలియదు. అందుకోసం బ్రహ్మగారు కూడా ఇచ్చేశాడు వరాన్ని. ఎందుకని ఆయన చూసుకుంటాడు. ఆయన నా సృష్టి కాదు కదా, ఆయన సృష్టిస్తే నేను వచ్చాను. అందుకోసం అని చెప్పి బ్రహ్మగారు చేసినటువంటి దానికి విసర్గ అనేటువంటిది అన్నమాట. తర్వాత స్థితి అనేటువంటిది ఉంటుంది. ఈ సృష్టిని ఒక మర్యాదలో నిలుపుతారు. ఆ నిలపడం అనేటువంటి దాన్ని స్థానము. ఎవరు నిలుపుతారండి? పరమాత్మే. అంటే సూర్యుడు ఆ సమయానికి ఉదయించాలి, గ్రహములు అంతరాళములలో అక్కడే ఉండాలి, భూమి స్థిరముగా ఉండాలి, గాలి వీస్తూ ఉండాలి, సముద్రం చేయలు కట్టుకుని దాటకూడదు. ఇవన్నీ నియమములు అనేటువంటివి ఉంటాయని ఒక మర్యాదలో ఉంటాయి. ఆ మర్యాద దాన్నే స్థానము అనేటువంటి పేరుతో ఉంటుంది. దాని తర్వాత ఉండేటువంటి దానిలో పోషణము. పోషణం అంటే భక్తులని అనుగ్రహించడము, పోషించడం అనేటువంటిది ఉంటుంది. అంటే వారికి కావలసినవన్నీ ఇచ్చి వారి పోషణ. ఎవరండి పోషిస్తున్నారు అంటే, భూతకోటులను పోషింప నీవే గాని
వేరు దైవములేడయ్య వెదకి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అడవి చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే. అడవిలో చెట్లకి ఎవడు పోస్తున్నాడండి నీళ్లు? మనమైతే మొక్కకు పోసుకుంటున్నాం. ఎవరికి ఇస్తున్నాం? అలాగే గర్భవతులైనటువంటి స్త్రీలకు లోపల గర్భంలో ఉండేటువంటి వాడికి ఆహారం ఎవరు పెడుతున్నారు? రాతిలోని కప్ప వెడాహారం పసుపు. రాళ్లలో కప్పలు ఉంటాయి, దానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పరగా సర్పములకు విషం ఎవడు పోస్తున్నాడు? అంటే పోషించేటువంటి వాడు పరమాత్మే తప్ప వేరెవ్వరూ కాదు. దేవతల్ని అమృతం చేత, మానవులకి ఇది అన్నాదులు అనేటువంటి దాని చేత పోషించేటువంటి వాడు పరమాత్మ అనేటువంటిది అన్నమాట. దానికి పోషణము అనేటువంటి పేరు. దాని తర్వాత ఉండేటువంటిది ఊతులు. ఊతులు అంటే జీవులు చేసుకున్నటువంటి వివిధములైనటువంటి కర్మలు. దాన్నే కర్మ వాసనలు అనేటువంటిది అన్నమాట. ఆ వాసనల ద్వారానే బంధంలో పడేస్తారు కాబట్టి దానికి ఊతులు అనేటువంటి పేరు అన్నమాట. తర్వాత మన్వంతరాలకు అధిపతులు ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ప్రజాపాలన ద్వారా ధర్మాన్ని అనుష్ఠించేటువంటి దానికి మన్వంతరములు అనేటువంటి పేరు అన్నమాట. తర్వాత ఈశాను కథనం అంటే పరమాత్మ యొక్క వివిధములైనటువంటి అవతారముల యొక్క లీలలు అనేటువంటిది. అలాగే ఆ పరమాత్మకి ప్రియులైనటువంటి భక్తుల యొక్క కథలు అనేటువంటిది కూడా ఉంటాయి కాబట్టి దానికి ఈశాను కథనం. దాని తర్వాత నిరోధం. నిరోధం అంటే స్వామి యోగ నిద్రలో ఉంటాడు. ఆయన నిద్రించేడు. ఆ సమయంలో జీవులని శక్తులని తనలో లీనమర్చుకుంటాడు. దానికే నిరోధము అనేటువంటిది అన్నమాట. అలాగే తర్వాత ఉండేటువంటిది ముక్తి. అంటే జీవుడికి సంసార వాసనలన్నీ కూడా తొలగిపోయిన తర్వాత ఈ జీవస్వరూపాన్ని, ప్రకృతి స్వరూపాన్ని అన్నిటినీ కూడా త్యజించినటువంటి వాడై పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. దానికే ముక్తి అనేటువంటిది అన్నమాట. తర్వాతది ఆశ్రయం. ఈ ఆశ్రయం అంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలైవుల కారణభూతమైనటువంటి పరబ్రహ్మనే ఆశ్రయము అనేటువంటి పేరు అన్నమాట. ఎవరిని ఆశ్రయించాలి అంటే పరబ్రహ్మని ఆశ్రయించాలి. ఆశ్రయం అంటే ఏమిటి అంటే చిట్ట చివరికి అందరూ ఏ పరమాత్మని గమ్యముగా చేరాలని ప్రయత్నం చేస్తుంటారో, ఏ పరమాత్మే తమకి ఆశ్రయభూతుడు అనేటువంటి భావన కలిగి ఉంటారో దానికి ఆశ్రయము. ఎవరండి అంటే పరమాత్మే ఈ భాగవతములో ఆశ్రయ రూపముగా ఉన్నాడు. ఎవరు ఆశ్రయము? ఆ ఆశ్రయమే అవతారములో ఉండేటువంటి స్వామిగా లేదా చిట్ట చివరికి శ్రీమన్నారాయణుడే ఆశ్రయము అనేటువంటిది అన్నమాట. ఎందుకంటే ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ అనేటువంటి పేర్లతో ఉంటుంది. ఆశ్రయం అంటే శరణాగతి. అంటే నీవు నన్నే ఆశ్రయించాలి, నన్ను తప్ప వేరెవరిని ఆశ్రయించినా నీకు ఈ సంసారము తొలగదు. చాలా స్పష్టంగా మనకి భగవద్గీత మొదలైనటువంటి శాస్త్రములన్నింటిలో కూడా చాలా స్పష్టంగా చెబుతాడు. చేత ఎవరిని ఆశ్రయించాలన్నమాట? ఆశ్రయం ఎవరు అంటే సర్వులకి ఆశ్రయము కృష్ణుడు. భాగవతంలో ప్రధానంగా ఉండేటువంటిది కృష్ణుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయిస్తే ఈ జీవుడికి ఆనందము, మోక్షము అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. పరమాత్మ తప్ప వేరెవ్వరూ కూడా మనని రక్షించేటువంటి వారు లేరు, మనకు ఉండేటువంటి దుఃఖములను తొలగించేటువంటి వారు కాదు. అంచేత మనము ఇవన్నిటినీ విడిచి పరమాత్మనే ఉపాయముగా, పరమాత్మనే ఉపేయముగా, పరమాత్మనే చిట్ట చివరి ఉపాయముగా ఆయన్ని ఆశ్రయిస్తేనే నాకు శరణ అనేటువంటిది లభిస్తుంది. లేదా ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార చక్రం యందు పరిభ్రమించేటువంటి నాకు శాంతి ఆయన వల్లనే కలుగుతుంది అని ఆశ్రయము అనేటువంటి దాన్ని చేయాలి. ఎవరండి ఆశ్రయము అంటే పరమాత్మ. ఆశ్రయే భువనాశ్రయం. ఈ భువనములన్నీ ఎవరిని ఆశ్రయించి ఉంటాయో ఆయన్ని ఆశ్రయం చేయాలి. అదే ఆయన ఎవరండి? ఆయనే. అదే దానికే మన గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం చాలా స్పష్టంగా చెప్పాడు. నన్ను ఒక్కడే నేను, మళ్ళీ నన్ను ఒక్కడిని, మళ్ళీ ఇంకెవరు కాదు, నన్నే ఆశ్రయించాలి. ఎందుకంటే నేనే ఈశ్వరుడు. నేనే ఏం చేస్తున్నాను అంటే సకల భూతముల యందు కూడా
ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ. చాలా స్పష్టంగా చెప్పాడు. ఈశ్వరుడు అంటే పరమాత్మ. ఈశ్వరుడు అంటే కేవలము త్రిమూర్తుల్లో ఉండేటువంటి ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు అంటే సర్వ నియామకుడు అయినటువంటి వాడు, అంటే బ్రహ్మరుద్రాదులను కూడా శాసించగలిగినటువంటి తత్వము అన్నమాట. గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఐశ్వర్యం ఎవరిదండి? అయిందే త్రిపాద్ విభూతి, ఏకపాద్ విభూతి అని, ఇక్కడ లీలా విభూతి అని కారణ ఐశ్వర్యము అనేటువంటిది పరమాత్మకు ఉండేటువంటి వైకుంఠంగా చెప్పబడుతూ ఉండేటువంటిది. అంచేతనే ఆయన్ని ఆశ్రయించాలి. బ్రహ్మగారు కానీ శంకరుడు కానీ చివరికి ఈయన్నే పొందుతారు. వారి పదవీ కాలం అయిపోయిన తర్వాత మేమందరము కూడా ఆయన్ని ఆశ్రయిస్తాం. కానీ మమ్మల్ని ఆశ్రయించాలంటే కొంత సాధన ఉంటుంది. ఏదో 100 జన్మలు తపస్సు చేస్తే నన్ను పొందుతాడు, బ్రహ్మగారిని పొందుతాడు. అంతకన్నా ఎక్కువ చేస్తే నన్ను పొందుతారని శంకరుడు యొక్క వాక్యం. కానీ విష్ణు భక్తులు మటుకి ఇక్కడ నుండి విష్ణువునే పొందుతారు. శంకరుడి వాక్యం చాలా స్పష్టంగా మనకు కనబడేటువంటిది అన్నమాట. ఇప్పుడు ఈ ఉత్తమమైనటువంటి 10వ గుణముగా ఉండేటువంటి 10వ లక్షణముగా కలిగినటువంటి ఈ ఆశ్రయం అనేటువంటి దాన్ని చెప్పడానికనే మిగిలినటువంటి 9 తత్వములు సహకరిస్తాయి. ఎందుకంటే అన్నిట్లోనూ కూడా పరమాత్మని ఏదో రాముడుగాను, వామనుడుగాను, త్రివిక్రముడుగాను, ధన్వంతరిగాను ఆశ్రయించడం అనేటువంటి కనబడుతూ ఉండేటువంటిది అన్నమాట. ఆ విధముగా ఈ 9 తత్వములు కూడా 10వ తత్వం యొక్క పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకి కలగటానికి, ఆశ్రయించటానికి కావలసినటువంటిది దశలక్షణము, అంటే ఆశ్రయము. ఆ ఆశ్రయమే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఆయనకన్నా కూడా వేరుగా ఉండేటువంటి తత్వం అనేటువంటిది లేదు. అందుకోసమనే బ్రహ్మరుద్రులు అనేటువంటి వారు కూడా నిమిత్త స్వరూపముగానే చెప్పబడతారు. నిమిత్తం అంటే ఏదో వారు ఉండాలి అనేటువంటి భావన తప్ప వారు లేకపోయినా నడిచేటువంటిది కాదు. నిమిత్త మాత్రం భవ సవ్యచాచిన గీతలో కూడా అర్జున నీవు నిమిత్త మాత్రుడు అయ్యా, వాళ్ళందరినీ నేను ఇంతకు ముందుగా సంహరించాను. అలాగా బ్రహ్మరుద్రులు కూడా నిమిత్తముగా ఉండేటువంటి వారే తప్ప ప్రధానమైనటువంటి వారు కాదు. ప్రధానమైనటువంటి తత్వము కృష్ణుడే. ఆయనే దాన్నే అనేక సందర్భాల్లో రజోగుణంతో బ్రహ్మగారిగా, తర్వాత తమో గుణంతో శంకరుడిగా ఈ జగత్తు యొక్క సృష్టితులేములు అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటామని చెప్పి మనకి కృష్ణావతార ఆవిర్భవించినప్పుడు సందర్భాల్లో కూడా చాలా స్పష్టముగా చెప్పబడేటువంటిది అన్నమాట. ఈ విధముగా ఉండేటువంటిది అంటే ఆయనే నారాయణుడే సృష్టికంతకి కూడా మూల కారణమైనటువంటి, ఆయనే మూల కారణముగా ఉంటాడు. తర్వాత ఆయనే మళ్ళీ ఈ జగత్తునంతటినీ కూడా తపస్సైవగ్రసామి, తపస్సు చేతనే నేను ఇవన్నిటినీ కూడా నాలోకి తీసుకుంటున్నాను అనేటువంటి మాటని చెప్పినటువంటి వాడయ్యాడు. ఈ విధంగా ఈ ప్రతి ఇంద్రియముల్లోనూ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఈ ఇంద్రియములు అనేటువంటివి ఏర్పడతాయి. ప్రధానంగా ఉండేటువంటి దానిలో 3 తత్వములు ఉంటాయి. అదేమిటి అంటే ఆధ్యాత్మికము అనేటువంటిది అన్నమాట, ఆది దైవికము, ఆది భౌతికము అనేటువంటి ఉంటాయి మన శరీరంలో ఉండేటువంటి. ఎలాగండి అంటే నేత్రములు అనేటువంటి ఉన్నాయి. ఇందులో జీవుడు అనేటువంటి వాడు కనపడుతూ ఉంటాడు, దీన్ని ఆధ్యాత్మికము. అలాగే ఇంద్రియములకి సూర్యుడు మొదలైనటువంటి దేవతలు అధిష్టాన దేవతలుగా ఉంటారు. సూర్యుడు లేకపోతే మనకి దర్శనం అనేటువంటిది కాదు. కానీ సూర్యుడు లేకపోయినా కన్నులో కనుక తేజస్సు ఉంటే చీకట్లో కూడా కొన్ని వస్తువుల్ని మనం దర్శించగలుగుతాం ఉండేటువంటిది అన్నమాట. ఆ విధముగా దష్టరూపంగా ఉండేటువంటి జీవుడికి ఆధ్యాత్మికము అనేటువంటి పేరు అన్నమాట. తర్వాత ఇంద్రియానికి అధిష్టాన దైవం ఉంటాడు, దానికి ఆధ్యాత్మికము ఆది దైవకము అనేటువంటి పేరు అన్నమాట. అలాగే ఈ చైతన్యం అనేటువంటి దానిలో హేతువుగా ఉండేటువంటి స్థూల దేహం, దీనికే ఆది భౌతికము. అంటే కన్ను ఆది భౌతికమైతే, సూర్యుడు ఆది దైవికమైతే, లోపల ఉండేటువంటి జీవుడు ఉన్నాడే ఆధ్యాత్మికము. ఇలాగే ప్రతి ఇంద్రియానికి కూడా ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అనేటువంటిది ఉండేటువంటిది అన్నమాట. దాని నుండే మనకి ఆకాశము, ఆకాశాత్ వాయువు, వాయువు అగ్ని, అగ్ని ఆపహ, ఆప పృథివీ అని ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఆ ఓషధ అన్నాదయ, అన్నము చేత ప్రాణులు అనేటువంటి వారు జీవించేటువంటి విధానం అనేటువంటి స్పష్టంగా మనకి చెప్పబడేటువంటిది అన్నమాట.
ఈ విధంగా బ్రహ్మగారు నారదుడికి చెప్పినటువంటి దాన్ని చెప్పి బ్రహ్మగారే చెప్తున్నాడు, ఇందులో 10 లక్షణములు అనేటువంటి ఉన్నాయ్యా. ఆ 10వ లక్షణమే కృష్ణ పరమాత్మ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతాడు. చెప్పిన తర్వాత నా పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ కూడా క్రమపద్ధతిలో నేను సమాధానం చెబుతాను అని శ్రీశుకుల వారు చెప్పిన తర్వాత సౌనిక మహర్షి నైమిసారణ్యంలో సూతుల వారిని అడుగుతున్నాడు, మహానుభావ, ఇంతకు ముందర మీరు ఒకసారి విదురుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పారు. విడిచిపెట్టడానికి వీలు కానటువంటి బంధువులందరినీ కూడా విడిచిపెట్టి తీర్థయాత్రకు వెళ్ళాడన్నారు. ఆ సందర్భంలోనే ఆయనకి వ్యాసుడి యొక్క స్నేహితుడైనటువంటి పరాశర మహర్షి యొక్క శిష్యుడైనటువంటి మైత్రేయుడితోటి కలుసుకున్నారని చెప్పారు. ఆ సందర్భంగా ఆయన తత్వజ్ఞానాన్ని పొందాడని కూడా చెప్పారు. అంచేత ఇప్పుడు మాకు విడిచిపెట్టడానికి వీలు కానటువంటి బంధువులందరినీ ఎలా విడిచిపెట్టాడు, తర్వాత ఎలా తిరిగి వచ్చాడు, తర్వాత మైత్రేయుడి ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానం ఏమిటి, ఆ విషయములన్నీ కూడా మాకు చెప్పవలసింది అనగానే వెంటనే సుఖయోగి ప్రశ్నలకి పరీక్షణ్ మహారాజు ప్రశ్నకి శ్రీశుకుల వారు ఏమి సమాధానం చెప్పారో అదే సమాధానాన్ని నేను మీకు చెబుతున్నాను, వినవలసింది అని చెబుతున్నాడు. దీంతో మనకి 2వ స్కంధం సమాప్తం. అంటే 2వ స్కంధంలో ప్రధానముగా భాగవత లక్షణము, మొట్టమొదటిగా భాగవతము ఎవరి వల్ల ఆవిర్భవించింది అనేటువంటి, అంటే దీనికి కూడా శ్రీమన్నారాయణుడే మూలము, దేనికైనా నారాయణుడే మూలం. అందుకోసమే ఎవరికైనా మొదటి గురువు నారాయణ, తర్వాతనే ఉండేటువంటి నారాయణ సమారంభ, ఎవరికైనా నారాయణుడు, అక్కడ నుండి వారి గుణముల ఉండేటువంటి ఆదిశంకర్లు, వారి పైన ఉండేటువంటి వారు, వీళ్ళందరూ కూడా నారాయణుడి నుండే ప్రారంభం అనేటువంటి జరుగుతూ ఉండేటువంటిది అన్నమాట. ఎందుకని నారాయణుడి నుండే బ్రహ్మగారు పుట్టాడు, నారాయణుడి నుండే రుద్రుడు పుట్టాడు, నారాయణుడి నుండే సూర్యుడు పుట్టాడు. ఇవన్నీ కూడా దిశచ్చ నారాయణ, ఆపచ్చ నారాయణ, అంతా కూడా అగ్నిచ్చ నారాయణ, అందరూ నారాయణ స్వరూపముగా ఉండేటువంటిది అన్నమాట. ఆ విధంగా మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళినవాడు ఎలా తిరిగి వచ్చాడయ్యా అనేటువంటి విషయములను అడుగుతుంటే అప్పుడు మళ్ళీ ఈ మహానుభావ శ్రీశుకుల వారు చెప్పేటువంటిది అన్నమాట. దీంతో 2 అధ్యాయములు, అంటే మొదటి స్కంధములో ఉండేటువంటి 19 అధ్యాయములు, 2వ స్కంధములో ఉండేటువంటి 10 అధ్యాయాలని పూర్తి చేసుకుని 29 అధ్యాయాలని మనం అనుభవించు. అలా ఇంకా ఇందులో 335 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 29 అంటే ఇంకా 306 అధ్యాయాలు ఉన్నాయి. సరే, తృతీయ స్కంధం ఇది చాలా విశేషమైనది చెప్పబడేటువంటిది అన్నమాట. ఎందుకంటే మహానుభావుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నారు కదా, ఆ మహానుభావుడు మైత్రేయుడిని ప్రశ్నించాడన్నారు. విదురుడు అనన్య భక్తుడైనటువంటి వాడు, పరమాత్మ కృపకి పాత్రుడైనటువంటి వాడు. అయినా హస్తినాపురానికి రాయబారిగా వెళ్ళినప్పుడు, పాండవుడు దూతగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించకుండా విదురుడి ఇంటికి వెళ్ళి విందు ఆరగించాడు. అంటే పరమాత్మ భక్తితో పెట్టేటువంటి దాన్ని స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త్యుపృత అస్నామి ప్రయతాత్మ. ఇదే శ్లోకము కుచేలోపాఖ్యానంలో భాగవతంలో కూడా కలుపుతాడు. అదే శ్లోకాన్ని గీతలో కూడా చెబుతున్నాడు. అంటే పరమాత్మ బయట ఆడంబరములు చూసి ఎన్ని డిష్లు పెట్టాడు, ఎన్ని ఐటమ్స్ పెట్టాడు కాదు, ప్రీతితో పెడుతున్నాడా లేదా. ఏం పెట్టాట మనకు మామూలుగా అయితే చెబుతారు. ఆయన విదురుడింటికి వెళ్ళేటప్పుడు విదురుడు బయటికి వెళ్ళాట, విదురాని ఉందన్నారు. పాప ఆవిడ ఏదో స్నానం చేస్తుంది గబగబాను. సరే, ఆవిడ బయటకు వచ్చేప్పుడు స్వామి తన ఉత్తరీయాన్ని ఇస్తే ఆ ఉత్తరీయాన్ని చుట్టుకుని వచ్చింది ఆ విదురాన్ని. వచ్చి ఆయనకి అట్టిపళ్ళు పెట్టి ఆ పెట్టేటప్పుడు ఆవిడ పారవశ్యంలో తొక్కని స్వామికి ఇచ్చి పండుని కింద పడేసింది. వెంటనే విదురుడు వచ్చాడు, ఏమిటి చేస్తున్నావని. సరే, విదురుడు ఇచ్చాడు. ఇందులో ఏది బాగుందంటే విదురాన్ని పెట్టిన తొక్కలోనే రుచి ఉందని చెప్పాడు. అంటే తెలిసి కాదు, ప్రేమతో పరమాత్మకి ఇచ్చి, అందుకోసం దాన్ని ప్రేమతో స్వీకరిస్తారు. కారణం పరమాత్మ వస్తువును కాదు, భావగ్రాహి జనార్దన భారతవారికి మనలో ఉండేటువంటి భావాన్ని స్వీకరిస్తాడు. అంటే ప్రేమతో పట్టుకొచ్చాడా లేదా అనేటువంటిది అన్నమాట. అంతేకాని ఎక్కువగా ఇచ్చిన దాన్ని పరమాత్మ ఎన్నడూ స్వీకరించడు. దుర్యోధనుడు ఎంతో పెట్టాడు,
ఎన్నో పదార్థాలు చేయించాడు మహానుభావుడు, అయినా సరే లేదు. మరి ఏం చేస్తాడండి ఆయన? విదురుడు పెట్టినటువంటి అన్నాన్ని స్వీకరించాడు. ఏం పెట్టాడు అందులో? ఏం పెట్టాడో చెప్పలేదు వ్యాసుడు. కానీ విదురుడు పెట్టినటువంటి భోజనాన్ని ప్రీతితో ఆరగించాడని చెబుతాడు. విదురాన్నాన్ని భుభిజే శుచిని గుణవంతిక, మహాభారత వాక్యం. శుచిగా ఉందిట, గుణముతో కూడి ఉందిట. శుచిగా ఉండడం అంటే పవిత్రత, నిర్మలమైనటువంటి హృదయంతో పరమాత్మకు ఇస్తున్నాడు. శుచిని గుణవంతిచ. ఏం గుణం ఉంటుంది పదార్థంలో? సత్వగుణం అనేటువంటిది. తీసుకునేటువంటి ఆహారం ఇప్పుడు సత్వగుణాన్ని ఇచ్చేటట్లుగా ఉండేటువంటిది అన్నాం. దాన్ని ఏం చేశాడండి? బుభుజే అని కూడా చెప్పాడు. భుజే అంటే తినడం, బుభుజే అంటే బాగా ఆకలితో వాడికి ముద్ద నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడే, అలా అంత ప్రీతితో తిన్నాడు పరమాత్మకి. అంటే ఏం కావాలి పరమాత్మకి? ప్రీతితో పెట్టేటువంటి వస్తువు కావాలి. అందుకోసం అని చెప్పి మహానుభావుడు అక్కడికి కూడా వెళ్ళినటువంటి వాడు అయ్యా. అందుచేత విదురుడి గృహానికి వెళ్ళాడు. ఇప్పుడు మైత్రేయుడితోటి విదురుడి సంభాషణ ఎక్కడ జరిగింది? ఎందుకంటే మైత్రేయుడు పరమభక్తుడు, విదురుడు పరమభక్తుడు అయినటువంటి వారు అన్నమాట. వారు మాట్లాడుకున్నప్పుడు లౌకిక విషయాలు మాట్లాడుకోరు, అసాధారణ విషయాన్ని మాట్లాడుకుంటారు. అసాధారణ విషయం అంటే ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపము అనేటువంటి దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు తప్ప లౌకికమైన విషయం యొక్క ప్రస్తావన అయినటువంటి ఉండదు. కాబట్టి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని కాస్త మాకు తెలియజేయవలసింది అని మహానుభావుడు అడిగితే సూతుల వారు సౌనకాది మహర్షికి చెబుతున్నారు. ఇలాగా శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజుకి చెప్పాడని సూతుల వారు సౌనకాది మహర్షులకి చెబుతూ ఉండేటువంటి వారు అన్నమాట. ఎలా అవుతుంది అంటే కౌరవులందులో ఉండేటువంటి వారిలో ధృతరాష్ట్రుడు కుమారులు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఉండేటువంటిది అన్నమాట. తర్వాత దుష్ట ప్రవృత్తి, దుష్ట స్వభావము, స్వభావాన్ని బట్టి ప్రవృత్తి అనేటువంటిది. ఆయన అధర్మంతో వర్తించేటువంటి వాడు తన కుమారులనే సమర్థిస్తూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడికి తెలుసు తన కుమారులు అధర్మవర్తులని, వారు అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారని, పాండవులకు అన్యాయం చేస్తున్నారన్న విషయం తెలుసు. అయినా సరే తన కుమారుని సమర్థించుకునేటువంటి వాడు అన్నమాట. ఏమాత్రము కూడా విచక్షణ జ్ఞానం అనేటువంటిది లేనటువంటి వాడు అన్నమాట. అందుకోసం దుర్యోధనుడి యొక్క ఆలోచనల మేరకే ధృతరాష్ట్రుడు కూడా పాండవులని వారణావతానికి పంపించి రాక్షాగృహంలో దగ్ధం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అలాగే దుర్యోధనుడు యొక్క ఆదేశాన్ని అనుసరించి దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని సభకి జుట్టుపట్టుకు రావడం అవమానం అనేటువంటిది జరిగింది. వెంటనే ఆ మహానుభావురాలు అవమానాన్ని భరించలేక తన దుఃఖాశ్రులతోటి వక్షస్థలాన్ని అంతటినీ కూడా ఆవిడ ఇక్కడ పూసుకున్నటువంటి కుంకుమ కరిగిపోయేటట్లుగా దుఃఖించింది. ధృతరాష్ట్రుడు తన సమక్షంలోనే ఉండేటువంటి ద్రౌపదీదేవి జరిగినటువంటి కార్యాన్ని గమనిస్తున్న కుమారుల యొక్క దుశ్చేష్టలని ఆ మహానుభావుడు నివారించలేదు. తర్వాత కపట ద్యూతములో అన్యాయంగా ఓడించి ధర్మరాజు యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా అపహరించారు. వాళ్ళు అన్నమాట కట్టుబడినటువంటి వారి వనవాసాన్ని ముగించుకుని వచ్చి న్యాయంగా తమకు రావాల్సినటువంటి రాజ్యభాగాన్ని ఇమ్మని కోరారు. అయినా సరే అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా పుత్ర వ్యామోహ కారణంగా ధర్మాన్ని తప్పినటువంటి వాడి ధర్మరాజు గారి యొక్క రాజ్యభాగాన్ని ఇవ్వలేదు. తర్వాత సాక్షాత్తు జగతికి గురువైనటువంటి పరమాత్మ పాండవుల యొక్క ప్రేరణ చేత రాయవారిగా కౌరవ సభలోకి వెళ్ళి ధర్మవచనాలు పలికాడు. అవన్నిటినీ కూడా భీష్ముడు, విదురుడు మొదలైనటువంటి వారందరూ కూడా చక్కటి మాటలు మాట్లాడాడు అనేటువంటి భావాన్ని స్వీకరించారు. కానీ కొద్దిపాటి పుణ్యము అనేటువంటిది కూడా నశించిపోయినటువంటి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి యొక్క న్యాయవచనాల్ని ఏమాత్రమూ ఆదరించలేదైనా. ధృతరాష్ట్రుడు సమయోచితమైనటువంటి ఆలోచన కొరకు విదురుడిని ఆహ్వానించి తగిన సలహా ఇమ్మని కోరుతుంటాడు. ధృతరాష్ట్రుడు ఇదో లక్షణం ఏంటంటే ఆయనకి ఏదైనా సందేహం వచ్చినా ఆలోచన కావాలన్నా విదురుడిని పిలుస్తాడు, సంజయుడిని పిలుస్తాడు. ఇద్దరూ కూడా మహానుభావులు. అంటే ధృతరాష్ట్రుడికి సత్సంగం ఉంది. సత్సంగం అంటే అంతమంది ఉండాలని ఏం లేదండి. ఒక పుస్తకం, మంచి పుస్తకం చదివినా అది కూడా సత్సంగం. ఒక మంచి విషయాన్ని విన్నా సత్సంగం అంటే వందల కొలది వేల కొలది ఉండాలని నియమం ఏమీ లేదు, ఉండేటువంటిది అన్నమాట. అందుకోసమని విదురుడిని సలహా కోసం పిలిపిస్తారు. దాన్నే ఏమంటారండి విదుర నీతి అని మనకి మహాభారతంలో ఉండేటువంటి మంత్రినో వైదురికం వదంతి, దాన్ని విదుర నీతిగా చెప్పడం అనేది చెబుతూ ఉంటారయ్యా. ఆయన ఏం చెబుతున్నాడు? అన్న ధృతరాష్ట్రుడు సాక్షాత్తు అన్నగారు. విదురుడికి
తర్వాత పాండురాజుకి ఇద్దరికి కూడా అన్నగారు అయినటువంటి వాడు కాబట్టి ధృతరాష్ట్ర మీరు చేసినటువంటి అన్యాయములన్నిటినీ ధర్మరాజు గారు ఓర్చుకుని అవి వాస్తవానికి సహించటానికి వీలు కానటువంటివి. కానీ ధర్మరాజు గారు శాంతమూర్తి అయినటువంటి వాడు కాబట్టి అవన్నిటినీ కూడా ఓర్చుకున్నాడయ్యా. ఆయన రాజ్యభాగము వారికి ఇవ్వటము సముచితమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే భీముడు కూడా తమ్ముడితో కలిసి నీ మీద పగ తీర్చుకోవటానికి కోపంతో పగబట్టిన సర్పంలాగా బుసలు కొడుతున్నాడు. భీముడు అంటే ఉలికి పడుతుంటాడు ఎప్పుడు ధృతరాష్ట్రుడు. భీముడు పేరు చెప్పగానే భయం అనేటువంటిది ఉంటుంది. తర్వాత సాక్షాత్తు మోక్షాన్ని ఇచ్చేటువంటి కృష్ణ పరమాత్మ, సాత్యకి, ప్రద్యుమ్న, అనిరుద్ధుడు వీళ్ళందరూ కూడా పాండవులని ఆశ్రయించి ఉన్నటువంటి వారు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు పాండవుల్ని తన ఆత్మీయులుగా భావిస్తున్నాడు. పాండవులు అంటే ఎవరో వేరు కాదు, పాండవులంటే నా పంచప్రాణం. మనకి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో చెప్తారు. వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు విందు ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ధృతరాష్ట్రుడు వంట వాళ్ళని పిలిపించాట. దేశంలో మెలికలు తిరిగి ఒక్కొక్క వస్తువు తయారు చేయడంలో స్పెషలిస్టులు ఉంటారే వాళ్ళందరినీ పిలిపించి వంటకాలన్నీ చేయించట. చేత మనం కూర్చుని తింద రమణమని దుర్యోధనుడు ఆహ్వానం. వెంటనే మహానుభావుడు ఇక్కడేమీ తినలేదు, విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఏం పెట్టాడో తిని వస్తే మర్నాడు దుర్యోధనుడు, బావా ఏమిటి చేసిన పని ఏం బాగుంది, నీకు పాండవులతో కౌరవులు మేము అంతే, కానీ నేను నిన్ను విందుకు పిలిస్తే మా విందును స్వీకరించాను. పోని మహానుభావుడు కురుకుల పితామహుడు భీష్మాచార్యుల వారు నిన్ను విందుకు పిలిచారు, ఆయన ఇంటికి వెళ్ళలేదు. తర్వాత పోని బ్రాహ్మణ శ్రేష్ఠుడు ధనుర్విద్యా పారంగతుడు ద్రోణాచార్యుల వారు ఆహ్వానానికి పిలిచారు, అక్కడికి వెళ్ళలేదు. ఎవ్వరికి ఇంటికి వెళ్లకుండా, పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పిలవనంటి విదురుడి ఇంటికి వెళ్ళి భోంచేసొచ్చు. ఇది ఏం మర్యాదగా ఉంది? నిన్ను ఏమన్నా పిలిచాడా? పిలవలేదు, వెళ్ళావు అంటే స్వామిని అడుగుతాడు. అడిగితే దుర్యోధన, నీ ఇంటిలో నేను భోజనం చేయకూడదు, అలాగే నీవు మా ఇంటికి వచ్చిన నేను కూడా నీకు భోజనం పెట్టకూడదు. కారణం ఏమిటంటే శత్రువుకి ఇంటిలో భోజనం పెట్టకూడదు, శత్రువు ఇంటిలో భోజనం చేయకూడదు. కారణం ఏమిటంటే వాడికి ఆయుష్ ముగిసిన ప్రారంభవశాత్తు ఏదో విషప్రయోగం జరిగింది అనేటువంటి భావన కలుగుతుంది. అందుకోసమనే శత్రువు ఇంట్లో అన్నం తినటం కానీ శత్రువుకి అన్నం పెట్టడం అనేటువంటిది కాదు, శాస్త్రసమ్మతమైనటువంటిది కాదు. చాలా స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. ఈ మాట వినగానే దుర్యోధనుడికి, బాబా నేను నీకు ఎలా శత్రువునయ్యా, నేను శత్రువునా నీకు అంటే, నీకు నాకు శత్రుత్వము ప్రత్యక్షముగా లేకపోయినా పాండవులను బట్టి శత్రుత్వం. ఎందుకని? నీవు పాండవులను ద్వేషిస్తున్నావు, పాండవులు నాకు పంచప్రాణం, అందుకోసమని నేను నీ ఇంట్లో భోజనం చేయకూడదు. పాండవులు నాకు పంచప్రాణములు అనేటువంటిది అని మమ ప్రాణాహి పాండవా పాండవాన్ ద్వేషసన్ రాజ్యం. నువ్వు పాండవులను ద్వేషిస్తున్నావు. ఆ పాండవులు ఎవరు? నాకు పంచప్రాణములు, అందుకోసమని నీ ఇంటిలో నేను భోజనం చెయ్యను అంటే దుర్యోధనుడి యొక్క స్థితి పూర్తిగా క్షీణించిపోయింది. పుణ్యం అనేటువంటిది అన్నమాట. అంటే పరమాత్మ చెప్పినా ఆయన్ని పరమాత్మగా గుర్తించలేదు, సామాన్యమైనటువంటి వాడిగానే భావించేటువంటి స్థితి అనేటువంటిది అన్నమాట. పైగా ఆ మహానుభావుడు ద్వారకా నగరంలో ఉన్నాడు, పాండవులకి అండదండగా ఉంటాడు. ఏమిటి అండదండగా అంటే కృష్ణుడు ఉన్నాడు మాకు అనేటువంటి ధైర్యం. ఆ ధైర్యంతో వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా ఆ ధర్మరాజు గారిని ఆశ్రయించి ఉండేటువంటి వారు, పైగా తన యొక్క ఆత్మీయులుగా భావించి ఉండేటువంటి వాడు ఈ దుర్యోధనుడు పాపాల పుట్ట. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే కలిపురుషుడే దుర్యోధనుడిగా పుట్టాడు. మనకి మహాభారతంలో సంభవ పర్వం అని ఉంటుంది, అంటే ఎవరెవరు ఏ అంశతో జన్మించారు అనేటువంటిది అన్నమాట. చేత కలి యొక్క అంశచేతని దుర్యోధనుడు అనేటువంటి వాడు అన్నమాట. అయినా శ్రీకృష్ణుడు యందు వైరభావంతో ఉన్నాడు, ఎప్పుడు కూడా శత్రుత్వం అనేటువంటిది. నీ ఇంట్లో పుత్ర రూపంగా పెరుగుతున్నాడు వాడు ఉండేటువంటిది అన్నమాట. నీవు ఆ పుత్ర మమకారంతో ఆయన చెప్పిన దానికి అన్నిటికీ తల ఊపుతూ ఉండేటువంటి వాడు. పైగా కృష్ణ పరమాత్మ విముఖుడు అయినటువంటి వాడు
రాజ్యాన్ని సంపదని కోల్పోవటం తథ్యం. అంటే కృష్ణుడికి విముఖుడుగా ఉన్నటువంటి వాడు ఎవడో కూడా అభ్యున్నతిని పొందలేడు. కాబట్టి నీవేం చెయ్యాలి అంటే ఈ వంశక్షేమం కోసం అని చెప్పి ఆ వాడిని ఒక్కడిని విడిచిపెట్టాడు. అసలు ఇప్పుడు ఆ దుర్యోధను పుట్టినప్పుడే విడిచిపెట్టమన్నారు. ఇంకా దుర్యోధను పుట్టినప్పుడు హస్తినాపురంలో సౌధాల దగ్గరికి నక్కలు వచ్చి కూతలు కూస్తే దుర్యోధనుడు ఆవిర్భవించినటువంటి సమయం. రక్తవర్షం పడుతుంది, కొండలు కదులుతాయి, భూమి కదులుతోంది, దిక్కుల్లో మంటలు కనపడతాయి. అంటే దుర్మార్గులు పుట్టినప్పుడు ఆ లక్షణాలు ప్రకృతిలో అప్పుడే చెప్పారు వీడిని విడిచిపెట్టేయమని చెప్పి, వంశం నాశనం అవుతుంది. కానీ పుత్ర వ్యామోహం దాంతో మహానుభావుడు విడిచిపెట్టలేదు. అంచేత వాడిని విడిచిపెట్టే వాడి మాటలు స్వీకరించవద్దు. ఇలాగ విదురుడు ధృతరాష్ట్రుడికి సలహా చెబుతుంటే అక్కడికి ఆ దుర్యోధనుడు, ఆ దుష్ట చతుష్టయం ఉన్నారు కదా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వాళ్ళు వచ్చినటువంటి వారై అక్కడ విదురుడిని నిందించారు. వీడిని ఎవరు మంత్రాలోచనకి పిలిచారు? వీడు మన దగ్గర అన్నం తింటూ శత్రువులకి పొగడుతూ ఉంటాడు అన్నమాట. శత్రుపక్షంలో మాట్లాడుతూ ఉంటాడు. ఇతన్ని శిక్షించినా తప్పులేదు, కానీ ఇతన్ని ప్రాణాలతోటి నగరం నుండి బయటికి పంపించేయమని చెప్పారు. సరే, తన అన్నగారు ఎదుర్కొంటానని అలా మాట్లాడిన విదురుడు కూడా బాధపడినటువంటి వాడై ఆయన ఉపేక్షాభావన, అంటే తుల్య స్తుత ముని స్తుతి మౌని అని గీతావాక్యం. మన ఒకరు ప్రశంసించిన, ఒకరు నిందించిన మౌనంతో స్వీకరించాడు. అందుకోసమని ఆ మహానుభావుడు క్షమాగుణము కలిగినటువంటి వాడు కాబట్టి ఉపేక్షాభావన వహించాడు. ఎందుకని మనం ఎప్పుడు ఆనందంగా సుఖంగా జీవిస్తాము అంటే, సుందరపాండ్య చక్రవర్తి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన 3 లక్షణాలు చెప్పాడు. ఈ 3 లక్షణాలు అలవాటు చేసుకొని సుఖంగా జీవిస్తాం. ఏమిటిటా అంటే, నిన్ను ఎవరైనా నిందించే సమయంలో నీకు బాధకలుగా ఉండడానికి నేను చెవిటివాడిని అనుకోను. వినపడదు కదా చెవిటివాడికి ఉండేటువంటి. అలాగే ఎవరినైనా నీవు నిందించాలి కోపం వచ్చి, అప్పుడు మూగవాడిని అనుకోను అన్నాడు. ఇంక చూడకూడని ఏదైనా చూడాల్సి వస్తే గుడ్డివాడిని అనుకోను. ఈ 3 అనుకుంటే వాడు సుఖంగా ఉంటాడు జీవితంలో. అందుకోసమని చెప్పి ఈ మహానుభావుడు కూడా దానిలో ఉండేటువంటి అన్నిటిని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే కొంత సమయం దాటిన తర్వాత దేన్ని మనం లక్ష్య పెట్టకూడదు. దానికోసం పీక్కోవడం, వాడు ఇలా అన్నాడు అని అనుకోవడం, జరిగిపోయింది అని తలుచుకోవడం చేయకూడదు. అప్పుడే ప్రశాంతంగా ఉండగలిగినటువంటి వారు అవుతాడన్నమాట. ఉపేక్షాభావాన్ని వహించాడు. వెంటనే మహానుభావుడు దుర్యోధనుని ఏమనలేదు. అంతేగా సమాధానం చెబితే ఏమవుతుంది? సమాధానం చెబితే వాగ్యుద్ధం పెరుగుతుంది. ఎప్పుడు మాటకి మాట అనేటువంటిది ఉంటుందే. అయితే మౌనైన కలహో నాస్తి. మౌనంగా ఉంటే ఎవరితోటి గొడవ ఉండదండి. భార్యాభర్తలైనా సరే మాట అనుకుంటే పక్కవాడు వింటారు, ఆనందిస్తారు. అందుకోసమే కోపం వచ్చినప్పుడు అక్కడ కోపం వస్తే ఈయన శాంతంగా ఉండి, ఈయన కోపం వస్తే ఆవిడ శాంతంగా ఉంటే ఏ గొడవ ఉండదు. చాలా ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఉపేక్ష భావన అనేటువంటిది చేయాలి. సరే, ఇదంతా కూడా ఆయన అనుకుంటున్నాడు దైవము యొక్క లీల. ఎందుకంటే ఒక సమయంలో నిందిస్తున్నాడు, ఒక సమయంలో ప్రశంసిస్తున్నాడు. కారణం ఏమిటి? కేవలము కాలము, దైవం అనేటువంటి ప్రధానం. దీన్నే రామచంద్ర స్వామి లక్ష్మణుడితో చెబుతాడు అయోధ్యాకాండలో. లక్ష్మణ, నువ్వు దశరథ మహారాజు కోపంతో ఉన్నావు, కైకమ్మని నిందిస్తున్నావు. ఎందుకు అలా చేస్తున్నావు? ఇది చేసింది కైకమ్మ కాదు, దైవం. ఎందుకని? నిన్నటి వరకు కైకమ్మ నన్ను ఎలా చూసుకుంది? రామోవా భరతోవా విశేషం నోపలక్షే, నాకు రాముడైనా భరతుడైనా ఒకటే అని చెప్పి, మరి ఈవేళ నన్ను అడవికి పంపిస్తోంది, తన పిల్లవాడికి రాజ్యం కోరుకుంటుంది. మరి కారణం ఏమిటై ఉంటుంది దీనికి? దైవం. ఆ దైవం ప్రభావం అనేటువంటిది మనకి కనపడదు. ఎలా ఉంటుంది? అసంకల్పితమేవ. దైవం లక్షణం ఎలా ఉంటుందంటే, మనం సంకల్పించిన పని నడవదు, సంకల్పించినటువంటిది ఏదో జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఉండేటువంటి. దైవం వల్ల మనకి లాభాలాభములు, మానవమానములు ఇవన్నీ కూడా దైవం వల్ల, కాలం వల్ల వచ్చేటువంటిది తప్ప ఎవరూ కావాలని చేసేటువంటిది కాదు. అందుకోసం ఈ మహానుభావుడు దుర్యోధనుడు ఏమనకుండా ఆయన దగ్గర ఉండే విదురుడు మంత్రి కూడా ధృతరాష్ట్ర గారికి ఉండేటువంటిది అన్నమాట. దాంతో ఉన్నటువంటి వాడు ఆ ధనుర్బాణాలని ఆ రాజద్వారం దగ్గర ఉంచినటువంటి వాడే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన గొప్ప నీతి కుశలుడు. విదురుడు అంటే, విధు అంటే తెలుసున్నటువంటి వాడు.
గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన యమధర్మరాజే అలా పుట్టాడనేటువంటిది అన్నమాట ఆ మహానుభావుడు. తర్వాత ఆయన కౌరవులకు మంత్రిగా లభించడం చేత వారు చేసుకున్న పుణ్యఫలం కూడా. కానీ ఆ ఫలాన్ని అనుభవించకుండానే ఆ మహానుభావుడిని బయటికి పంపించేసేటువంటి వాడు అన్నమాట. వెంటనే ఆయన ధనుర్బాణం అక్కడ ఉంచి భూమి మీద ఉండేటువంటి క్షేత్రములను దర్శించటానికి బయలుదేరాడు. ఆ తీర్థక్షేత్రాల్లో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించి స్వదిష్టితో యాని సహస్రమూర్తి, ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించినటువంటి వాడై పరమానందాన్ని పొందినటువంటి వాడయ్యాడు. ఆయన ఏం చేస్తున్నాడండి అంటే పురేషు పుణ్యో భువనాద్రికుంజే, పరమాత్మ వివిధ మూర్తులతో ప్రకాశించేటువంటి సమస్త తీర్థములని, క్షేత్రములని, నగరములని, పవిత్రములని, వనములని, పర్వతములని, నికుంజములని, తర్వాత నిర్మల జలంతో ఉండేటువంటి నదులని, సరస్సులని దర్శిస్తూ మహానుభావుడు వెళుతున్నాడు. ఎందుకంటే ఇదంతా పరమాత్మ యొక్క నిర్మాణ కౌశలం. నదులు ఎవరు నిర్మించారు, పర్వతాలు ఎవరు నిర్మించారు, అడవులు ఎవరు నిర్మించారు, ఇదంతా కూడా పరమాత్మ యొక్క విచిత్రమైనటువంటి సృష్టి అన్నమాట. ఆయన ఆ యాత్రా సందర్భంలో అవధూతగా అంటే అభ్యంగాది స్నానం లేవు, ఏదో స్నానం చేస్తుంటాడు తప్ప ఆ స్నానం చేసి మళ్ళీ సబ్బుతో, ఇప్పుడు గంగకి వెళ్ళాం, గంగకి వెళ్ళినప్పుడు స్నానం చేసి రావాలి తప్ప షాంపూ పెట్టి రుద్దుకోవడం, సబ్బుతో చెక్కోవడం మహాదోషం. కేవలము స్నానం చేయాలంతే, 3 సార్లు మునిగి రావడం తప్ప ఏమి చేయకూడదు. అందుకోసం అక్కడ చేస్తుంటారు, గంగలో షాంపూ పట్టుకెళ్తాడు, అక్కడే బట్టలు ఉతుకుతాడు, ఏమీ చేయకూడదు. చేస్తే నీకు వచ్చే పుణ్యం మాట దేవుడు అరుగు, పాపాన్ని మూటగొట్టుకొస్తుంది. తీర్థయాత్రలో కేవలము స్నానం చేసి ఉండడం అంతే, ఆచమానం చేయడం, చూడుంటే అగ్నిపదార్థం దోషులతో నీళ్ళు ఇవ్వడం తప్ప బట్టలు ఉతకడాలు ఇంకా మిగిలినటువంటివి ఏమీ చేయకూడదు. అందుకోసం నేను ఏం చేస్తున్నాడనమాట అంటే ఎలా అవధూతలా ఉన్నాడు. అవధూత అంటే స్నానం చేస్తాడు తప్ప ఆ శరీరానికి ఉండేటువంటి మురికిని పోగొట్టుకోవటానికి ఇతరములైనటువంటి ఏ ప్రక్రియని చేయడు. అటువంటి మహానుభావుడు అన్నమాట. ఎవరూ గుర్తుపట్టలేకుండా నారచీరలు కట్టుకుని ఉండేటువంటి వాడు అన్నమాట. కేవలము ఎలాగండి వ్రతాన్ని చేరే హరితోషణాన్ని, మహావిష్ణువుకు ప్రీతిని కలిగించేటువంటి వ్రతములు చేస్తున్నాడు. అంటే ఓ ఏకాదశి వ్రతము అనేటువంటివి ఉంటాయి కదా, ఈ పరమాత్మకి ఇష్టములైనటువంటి వ్రతముల్లో అందులో ఏకాదశి వ్రతం అనేటువంటి లేదా ద్వాదశి వ్రతం అనేటువంటిది పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి స్థితి అనేటువంటిది అన్నమాట. ఈ భూమండలం అంతా తిరుగుతూ ఉన్నాడు. తర్వాత వ్రతములను ఆచరించాడు. వ్రతం దేనికండి? పరమాత్మకి ప్రీతిని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో అదే వ్రతము, అదే నియమము, అదే యమము, అదే దానము, అదే తపస్సు. చాలా స్పష్టంగా చెబుతుంది. పరమాత్మ ప్రీతి కలగాలి. మనం చేసినటువంటి ఏ పనైనా కలిగినప్పుడు అదే యథార్థమైనటువంటిది అన్నమాట. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఆయన ఏం చేశాడండి అంటే ప్రభాస తీర్థానికి చేరుకున్నటువంటి వాడయ్యాడు. అక్కడ ఆ సమయంలోనే ధర్మరాజు గారు ఈ దుష్టులందరినీ సంహరించి తాను హస్తినాపురానికి రాజుగా ఉన్నటువంటి వాడే చక్కగా ప్రజారంజకంగా పరిపాలన అనేటువంటి దాన్ని చేస్తూ ఉండేటువంటి వాడు అన్నమాట. ఎప్పుడైతే అక్కడే ఆయన కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారని అందులో కౌరవులందరూ నశించిపోయినట్లుగా విన్నటువంటి వాడు. ఎలాగా అంటే అడవిలో వెదురు డొంకల్లో ఒకదానితో ఒకటి రాసుకోవడం అనేటువంటి దాని చేత అగ్ని ఏర్పడినటువంటిది ఆ వెదురు డొంకనంతటిని నాశనం చేసినట్లుగా కౌరవ పాండవులు అంతఃకలం అనేటువంటి దాని చేత ఈ కౌరవులు అనేటువంటి వారు నశించిపోయారు అని చెప్పి ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారని అంతా విన్నటువంటి వాడయ్యాడు. తర్వాత సరస్వతి నదీ తీరానికి చేరుకున్నటువంటి వాడయ్యాడు. సరస్వతి తూర్పు దిగ్గా ప్రవహిస్తుంది. నది నదము అని 2 పేర్లు ఉంటాయి. తూర్పు దిక్కుగా ప్రవహిస్తే నది, పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తే దాన్ని నదము అనేటువంటి పేరుతో ఉండేటువంటిది అన్నమాట. ఇంకా అక్కడ ఉండేటువంటి సరస్వతి నదీ తీరంలోనే 3 తీర్థములు అనేటువంటివి ఉన్నాయి. ఆ తీర్థముల పేర్లన్నీ కూడా చెబుతూ ఉండేటువంటి వాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడండి అంటే మృతులైనటువంటి వారికి జలతర్పణ చేస్తున్నాడు. అంటే తీర్థములకు వెళ్ళినప్పుడు చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో తల్లి తండ్రి తాత ఎవరైనా వాళ్ళకి తీర్థ జల సమర్పణ అనేటువంటి దాన్ని జలతర్పణం అనేటువంటి చేస్తూ ఉండేటువంటి వాడు. ఇక తర్వాత అందరి చేతను దేవతల చేత భూమి మీద ఉండేటువంటి వారి చేత ఋషుల చేత స్థాపించబడినటువంటి మహావిష్ణు మందిరములన్నింటినీ కూడా దర్శించాడు. దర్శనాత్ కృష్ణ అనుస్మరంతి. అంతేకాకుండా ఆ మందిరములను చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ దేవాలయం మీద సుదర్శన చక్రం కనపడుతుంది. ప్రధానంగా విష్ణాలయం అన్నప్పుడు పైగా సుదర్శన చక్రం అనేటువంటిది ఉండాలి. అది చూడగానే
ఎందుకంటే పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి ఆయుధం. నీరజాక్షుడు చాలా మన్నించినట్టు చక్రమా కావవే సంయమేంద్రుని అంటాడు పోతన గారు నవమస్కందంలో చెప్పాడు. పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి ఆయుధం అనేటువంటిది అన్నమాట. అది చూడగానే శ్రీకృష్ణుడి యొక్క స్మరణ కలుగుతుంది. ఎందుకని సుదర్శన చక్రం మా స్వామి యొక్క ఆయుధం. భక్తులని అనుగ్రహిస్తుంది, దుష్టులని సంహరిస్తుంది. అటువంటి భావాన్ని పొందేటువంటి వాడు అన్నమాట. అలా తిరుగుతూ 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 ఏం చేస్తున్నాడంటే నెమ్మదిగా ఆయన యమునా నది తీరానికి వచ్చాడు. తత్రోపద్ధవం వచ్చేటప్పటికి అక్కడ ఉద్ధవుడిని దర్శించాడు. విదుర ఉద్ధవుల యొక్క సంవాదం. ఉద్ధవుడు కృష్ణ భక్తుడు, విదురుడు కృష్ణ భక్తుడు. ఎందుకంటే ఈయన పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన పరమాత్మని తనకి భర్తగా స్వీకరించింది. అంటే ఎవరండి మరి భర్త మనకి? శరీరం ఉన్నప్పుడు ఏదో ఆ స్త్రీకి ఆయన భర్త. కానీ జీవులందరూ స్త్రీలు కాబట్టి జీవులుగా చెప్పబడేటువంటి స్త్రీలకి పరమాత్మ ఒక్కడే భర్త. పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం అని ఉపనిషత్తు కూడా చెబుతుంది. మొత్తం జగత్తుకంతకి పరమాత్మ భర్త అంటే పోషించేటువంటి వాడు అన్నమాట. ఆయన యమునా నదీ తీరానికి ఇద్దరు కలుసుకున్నటువంటి వారు అయ్యారు. ఈ ఇద్దరూ కూడా ఉద్ధవుడు కృష్ణ భక్తుల్లో చాలా ప్రముఖుడు. ఉద్ధవుడు అంటే ఉద్ధవ ఉద్ధవ. ఉత్ అని పరమాత్మకు పేరు. ఉదిత తస్య నామ అని ఉపనిషత్తు కూడా పరమాత్మకి ఉత్ అనేటువంటి పేరుంది. ఆ ఉత్తినికి అంటే పరమాత్మని ధవుడు భర్తగా స్వీకరించినటువంటి వాడు. చేత ఉద్ధవుడు అంటే పరమాత్మ భక్తుడు భర్తగా కలిగినటువంటి మహానుభావుడు అన్నమాట. ఆయన ఎటువంటి వాడండి అంటే సాక్షాత్తు బృహస్పతి దగ్గర నీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. యాదవులకి అందరికీ కూడా మంత్రిగా ఉండేటువంటి వాడు. వృష్ణీనాం ప్రవరో మంత్రి సాక్షాత్ బృహస్పతి శిష్య ఉద్ధవో బుద్ధి సత్తమ దశమస్కంధంలో ఉద్ధవుడు గురించి చెబుతారు. బుద్ధి కలిగినటువంటి వారిలో చాలా గొప్పవాడైనటువంటి వాడు అన్నమాట. తర్వాత విదురుడు ఆ మహానుభావుని దర్శించాడు. ఆ గాఢాలింగనం చేసుకున్నటువంటి వాడై అక్కడ నుండి కృష్ణుడి యొక్క ద్వారకానగర్లో ఉండేటువంటి అందరి యొక్క క్షేమ సమాచారములని మహానుభావుడు అడుగుతూ ఉండేటువంటి వాడు అన్నమాట. ఏమని అడుగుతున్నాడండి అంటే శ్రీకృష్ణుడు బలరాముడు బ్రహ్మగారి యొక్క ప్రార్థన మేరకు భూభారాన్ని తగ్గించటానికని చెప్పి ఈ భూతలంలో అవతరించారు. వాళ్ళిద్దరూ వసుదేవుడి ఇంట్లో క్షేమంగా ఉన్నారు. ఇటువంటి ప్రశ్నలనే ప్రథమ స్కంధంలో ధర్మరాజు గారు అర్జునుడు ద్వారకానగర్ నుండి వచ్చిన తర్వాత అడిగాడు. ఏమయ్యా వసుదేవుడు బాగుందా, కుంతీదేవి బాగున్నారా, అందరినీ అడుగుతూ ఉంటాడు. బలరాముడు బాగున్నాడు, అనిరుద్ధుడు బాగున్నాడు, విదురుడు ఎలా ఉన్నాడు. ఇంచుమించులో అదే ప్రశ్నలని ఇక్కడ విదురుడు కూడా ఉద్ధవుడిని అడుగుతూ ఉండేటువంటిది అన్నమాట. చేత వసుదేవుడు ఆత్మీయుడైనటువంటి వాడు. ఆయన చెల్లెలైన కుంతి మొదలైనటువంటి వారందరితోటి కూడా ఉదారంగా ఉన్నాడా? వసుదేవుడు హాయిగా ఉన్నాడా? ప్రద్యుమ్నుడు యాదవులకి అందరికీ కూడా అధిపతి. ఆయన పూర్వజన్మలో మన్మధుడే ప్రద్యుమ్నుడిగా పుట్టాడు. అంటే శంకర భగవానుడి యొక్క నేత్రాగ్ని చేత భస్మీపట్లమైనటువంటి మన్మధుడు కృష్ణుడిని ఆశ్రయించి కృష్ణుడికి కుమారుడిగా ఉన్నాడు. ప్రద్యుమ్నుడు అన్నమాట. ఇది ప్రద్యుమ్నుడి జన్మం అని మనకి దశమస్కంధంలో కూడా చెప్పబడేటువంటిది అన్నమాట. అంటే ఎవరెవరు ఎవరిని శపించినా వాళ్ళకందరికీ ఆశ్రయము రామావతారంలో అయితే రాముడు, కృష్ణావతారంలో అయితే కృష్ణుడు. అందుకోసం ఆయనకి కుమారుడిగా జన్మించినటువంటి వాడు. ఇంకా అలాగే ఉగ్రసేనుడు మొదలైనటువంటి వారు వీళ్ళందరూ కూడా కంసుడిని సంహరించి ఉగ్రసేనుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు. ఆ ఉగ్రసేన మహారాజు క్షేమంగా ఉన్నాడా? అలాగే సాంబుడు బాగున్నాడా? సాంబుడు జాంబవతి యొక్క కుమారుడు. శంకరుడి యొక్క అనుగ్రహం వల్లనే జాంబవతి సంతానాన్ని పొందింది. అందుకోసం సంతానం కోసమని కృష్ణుడు జాంబవతిని తీసుకొని కైలాసానికి వెళ్ళేటువంటి సన్నివేశం కనపడుతుంది. తర్వాత ఆవిడ కుమారుడే సాంబుడు. ఆ సాంబుడు ఎవరండి అంటే అంతకు ముందు జన్మలో కుమారస్వామి సాంబుడుగా జాంబవతి యందు జన్మించినటువంటి వాడు అన్నమాట. జాంబవతి కూడా అనేక నోములు నోచినటువంటిదే కృష్ణానుగ్రహం చేత కుమారుడిగా పొందాడు. జాంబవతికి సంతానం లేదని శంకరుడి దగ్గర తీసుకువెళ్ళాడు కృష్ణుడు. అప్పటికే అందరికీ 10 మంది పిల్లలు ఉన్నారు. కృష్ణుడి భార్యలో ఒక్కొక్కరికి 10 మంది సంతానం అని చెప్తారు. కానీ జాంబవతికి సంతానం లేదు. మరి ఏం చేయాలి? శంకరుడి కోసం వెళ్ళి ఆయన్ని ప్రార్థించినటువంటి వారు అయ్యారు. ఎందుకంటే అలా చేశాడు
మిగిలిన వాళ్ళకందరికీ సంతానాన్ని అనుగ్రహించినటువంటి వాడు జాంబవతికి అనుగ్రహించలేడా అంటే యదువంశ వినాశానికి సాంబుడు ప్రథముడు, నాశనము శంకరుడు వల్లే జరుగుతుంది. ఆయన లయకారకుడు అయినటువంటి వాడు. అందుకోసమని ఆయన అనుగ్రహం చేత పిల్లవాడు పుడితే మా యదువంశం నాశనం కావడానికి వీడే కారణభూతుడు అవుతాడు అనేటువంటి భావన చేతనే అక్కడికి తీసుకువెళ్ళి ఆయన చేత ఇప్పించి వ్రతాలను ఒప్పించి ఈయన సాంబుడిని పిల్లవాడిగా పొందినటువంటిది అన్నమాట కృష్ణానుగ్రహం అనేటువంటి దాని చేత. తర్వాత ఈ యుధానుడు ఆయనకే సాత్యకి, ఆ సాత్యకి అర్జునుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడయా, ఆయన క్షేమంగా ఉన్నాడా. అక్రూరుడు ఉన్నాడే, చాలా గొప్ప పుణ్యం కలిగినటువంటి వాడు, స్వఫల్కుడి యొక్క కుమారుడు. అంటే ఆ స్వఫల్కుడికి గాంధిని అని భార్య. రోజు ఆవిడ గోదానం చేస్తే గోదానం ప్రభావం వల్ల జన్మించినటువంటి వాడు అక్రూరుడు. చక్కటి సంతానం కావాలంటే రోజు గోదానం చేసేటువంటి ఆవిడ అన్నమాట. అటువంటి మహానుభావుడైనటువంటి వాడు, పైగా శ్రీకృష్ణుడికి శరణాగతి అక్రూరుడు అంటే. అన్ని విధములుగా కృష్ణుని ఆశ్రయించినటువంటి వాడు అన్నమాట. కంసుడి ప్రేరణ మీద వ్రజభూమికి వెళ్ళాడు. మార్గమధ్యంలో శ్రీకృష్ణుడు పాద చిహ్నాలు కనపడితే ఆ పారవస్యంతో రథం మీద కిందికి దిగి ఆ రేణువుల్లో దొర్లాడు. ఎందుకంటే మహానుభావుడు ఏంటి, కృష్ణ పాదాంకిత మార్గ పాంసుచేష్టత, ఆ పాదముద్రలు కనపడ్డాయి. దానిలో పద్మము, అంకుశము, ఆ తర్వాత చక్రము, ఇవన్నీ కనపడితే అయ్యో మా స్వామి పాదముద్రలని రథం మీద దిగి దాని ఎందుకు పొర్లాడాడు. అంత కృష్ణభక్తుడు అయినటువంటి మహానుభావుడు ఆయన క్షేమంగా ఉన్నాడా. తర్వాత దేవకి క్షేమంగా ఉందా. అదితి ఎలాగైతే పరమాత్మ తన గర్భంలో మోసిందో అలాగే పరమాత్మని తన గర్భములో ధరించినటువంటి దేవకీదేవి క్షేమంగా ఉందా. అనిరుద్ధుడు చక్కగా అందరి కోరికలు తీర్చేటువంటి వాడు, సుఖప్రదాత ఆయన. అంతేకాకుండా ఆయన మనస్సుకి అధిష్టాన దేవత. ఎందుకంటే మనకి 4 వ్యూహములు చెబుతాయి, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి. ఈ నలుగురు కూడా అంతఃకరణ చతుష్టానికి అధిష్టాన దేవత. అంటే దాన్నే చిత్తము, అహంకారము, బుద్ధి, మనస్సు అనేటువంటిది అన్నమాట. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దైవము. అందులో మనస్సుకి ఈ అనిరుద్ధుడు అనేటువంటి వాడు అధిష్టానముగా ఉండేటువంటి మహానుభావుడు. ఆయన క్షేమంగా ఉన్నాడా. తర్వాత మయుడు ధర్మరాజు గారికి ఒక భవనం అనేటువంటిది నిర్మించిచ్చాడు. దానిలో ధర్మరాజు గారి యొక్క వైభవాన్ని చూసి దుర్యోధనుడు అసూయకు పొందినటువంటి వాడయ్యాడు. ఆ ధర్మరాజు గారు కృష్ణార్జున యొక్క సహకారంతో ధర్మయుక్తంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా. భీముడు యుద్ధభూమిలో గదని పట్టుకు తిరుగుతూ ఉంటే భూదేవి కూడా కంపించేటువంటిది. ఆ భీముడికి కోపం అనేటువంటిది పోయి ఇప్పుడు శాంతంగా ఉన్నాడా మహానుభావుడు. తర్వాత అర్జునుడు రథికుల్లో చాలా గొప్పవాడైనటువంటి వాడు. ఆయన ప్రయోగించిన బాణముల చేత శత్రువులందరూ కూడా నేలమీ పడిపోయినటువంటి వారు. కిరాత వేషధారి శంకరుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆయన కూడా పాప ఏం చేయాలో తెలియని రీతిలో శంకరుడు కూడా ఉన్నాడు. ఆయన యొక్క ధనుర్విద్యా నైపుణ్యానికి ముగ్ధుడైన పరమశివుడు ఆయనకి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. అటువంటి అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. నకుల సహదేవులు కుంతీదేవి యొక్క లాలంలో పెరిగినటువంటి వారు. భీమార్జునులు ఆ నకుల సహదేవుల్ని తమ కంటి రెప్పల్లా కాపాడుకునేటువంటి వారు. వారు క్షేమంగా ఉన్నారా. తర్వాత అసహాయసురుడిగా పాండురాజు ఉండేటువంటి వాడు. కేవలం ఒక ధనుస్సును పట్టుకుని భూమండలాన్ని అంతటినీ జయించినటువంటి మహానుభావుడు. ఆయన లేకపోయినా కుంతీదేవి పాపం పిల్లల కోసం అని చెప్పి ప్రాణాలు నింపుకుని ఉంది. ఎంతో ప్రశంసించిన తగినటువంటిది. నాకు అన్నీ బాగున్నాయి కానీ ధృతరాష్ట్రుడి గురించే చింత. ఎందుకంటే రోజు గడిచే కొలది కూడా నరకానికి దగ్గరికి పెడుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు అనేటువంటిది అన్నమాట. ఎందుకంటే ఆయన పాండవులని అష్టకష్టములకు గురి చేయడం అనేటువంటి దాని చేత పాండురాజుకి కూడా ద్రోహం చేసినటువంటి వాడు. దుర్యోధనుడు మొదలైనటువంటి వారి యొక్క మాటలకు తల ఒగ్గినటువంటి వాడై తన హితాన్ని కోరుకునేటువంటి నన్ను కూడా హస్తినాపురం నుండి దూరం చేసుకున్నాడు. ఎందుకంటే విదురుడు హితాన్ని కోరుకునేటువంటి వాడు. అంటే ఆయన చెప్పిన మాటలు వినడానికి కష్టంగా ఉంటాయి కానీ స్వీకరించి ఆచరిస్తే అది హితాన్ని కలిగించేటువంటి మాటలు అన్నమాట. ఈ విధంగా నన్ను నగరాన్ని బయటపెట్టాడు. కానీ నాకేమీ బాధ లేదు. ఎందుకో తెలుసా, ఇదంతా కూడా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క లీలామానుష విగ్రహుడు మహానుభావుడు ఉన్నాడే, ఆయనే సర్వనియంత. ఆయన ఏదనుకుంటే అదే జరుగుతుంది తప్ప ఇంకా ఏమీ జరిగేటువంటిది కాదు. ఈ విషయం అంతా నాకు తెలుసు అని ఆ మహానుభావుడు
ఉద్ధవుడితోటి ఈ మాటలు మాట్లాడుతూ ఉండేటువంటి సమయంలో శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే అయినా తస్య ప్రపన్న అఖిల లోకపానం, అందరికీ కూడా సకల లోకముల వారికి కూడా ఆయన శరణ్యుడు. ఆశ్రయించినటువంటి భక్తుల విందు కృపా కలిగినటువంటి వాడు. ఆ స్వామి సర్వలోక్షకుడుగా సర్వలోక రక్షకుడిగా ఖ్యాతి పొందినటువంటి వాడు. మహానుభావ, నాకు ఆ కృష్ణుడి యొక్క వైభవములను కీర్తించు. వార్తం సఖి కీర్తయ తీర్థ కీర్తి. కృష్ణుడి యొక్క లీలన్నిటిని నాకు వర్ణించి చెప్పు అని యమునా నదీ తీరంలో విదురుడు తీర్థయాత్రలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే సమయంలో యమునా నదీ తీరానికి వచ్చినటువంటి ఉద్ధవుడిని కలిసి ఉద్ధవుడి ద్వారా ఇన్ని కుశల ప్రశ్నలు వేసినటువంటి వాడయ్యాడు. దానికి తర్వాత ఆ ఉద్ధవుడు చెప్పేటువంటి కృష్ణుడి యొక్క బాల్య లీలలు అనేటువంటివి ఉంటాయి. దాన్ని మనం రేపటి రోజున 7 గంటలకి మరికొన్ని విశేషాలను అనుభవిద్దాం. ఇలా ఉండేటువంటి ప్రధానంగా 3వ స్కంధంలో ఇదిగో విదురుడి యొక్క వైభవము, ఉద్ధవుడి యొక్క వైభవము, ఉద్ధవుడి యొక్క కృష్ణ భక్తి అనేటువంటిది, బ్రహ్మగారు చేసేటువంటి సృష్టి, తర్వాత అనేక విధములు అంటే జంతువుల యొక్క సృష్టి, దేవతలు, గరుడులు, గంధర్వులు, యక్షులు, నాగులు, వీళ్ళందరి సృష్టిని బ్రహ్మగారు చేసేటువంటిది అన్నమాట. తర్వాత ప్రధానంగా మనుషులలో స్వయంభవ మనువు, శతరూప అనేటువంటి ఆది దంపతులు, అక్కడ నుండి వారి సంతానము ప్రధానముగా ఉండేటువంటిది అన్నమాట. ఇందులో కపిలావతారం అనేటువంటిది చాలా వైభవంగా చెప్పబడేటువంటి, దీన్ని కపిల గీతలు అని, సాంఖ్య శాస్త్రం అనేటువంటిది. దానికి ముందర మనకి వరాహావతారం యొక్క వైభవం అనేటువంటిది కూడా 3వ స్కంధంలో ఉంటుంది. 3వ స్కంధంలో మొత్తం 33 అధ్యాయములు అనేటువంటివి ఉంటాయి. దాన్ని కూడా యథాశక్తి విపులంగా వెళ్ళడం సాధ్యం కాదు, కానీ కొంతవరకైనా అనుభవించకపోతే భాగవతానికి మనం న్యాయం చేసినటువంటి వారికి సమయం లేకపోతే వారం రోజులు భాగవతం అంటే వారం రోజుల్లోనే చెబుతాం, ఎంత తప్పే ఉంది దాంట్లో ఉండేటువంటిది అన్నమాట. ఎలాగైతే వస్త్రము అదో దాంట్లోనూ వస్తుంది పూర్వకాలం, అంటే ఇప్పుడు రేమాండ్స్లోనూ వస్తుంది, అన్నీ బట్టే కానీ క్వాలిటీని బట్టి అలా ఉండేటువంటిది అన్నమాట. ఎందుకంటే వస్త్రం పూర్వం బిన్నీ క్లాత్ ఏదో వచ్చింది, దేనికైనా బిన్నీవే వాడి, సంచులకి అదే, బట్టలకి అదే. తర్వాత అది సాఫిస్టికేటెడ్ అవుతుంది అన్నమాట. అయితే ఇదిగో సూక్ష్మంగా ఏదో డోనియార్ ఏవో పేరు చెప్తుంటారు కదా, గ్వాలియర్ అని, ఇదని అంతా కట్టుకునేది వస్త్రమే, కానీ అందులో క్వాలిటీ. అలాగే సమయాన్ని బట్టి విషయం అనేటువంటిది అన్నమాట. లేకపోతే వారం రోజులు కావాలంటే వారం రోజులు, లేదు 1 గంటలో భాగవతం అంటే 1 గంటలోనే భాగవతం. ఎందుకు మన భాగవతాలు పెద్దవిగా ఉంటాయి కదా, ఈ భాగవతం కన్నా అనుభవించడం అనేటువంటి. అందులో రేపు విశేషంగా ఏకాదశి తిథి, రేపు ఎల్లుండి, అంటే ఏకాదశి ద్వాదశల్లో తప్పకుండా భాగవతాన్ని శ్రవణం చేయడం కానీ పఠనం కానీ చేయాలని వ్యాసుడు భాగవత వైభవాన్ని చెబుతూ మనకి ద్వాదశ స్కంధంలో ఒక మాట చెబుతాడు. మనకి అది కూడా ఇలాగ కలిసి వచ్చేటువంటి సమయం కాబట్టి రేపు విదుర ఉద్ధవ సంవాదము, ఆ వరాహావతారము, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల యొక్క జననము, తర్వాత స్వయంభూ మనువు యొక్క జన్మము, వారి కుమార్తెలు, అందులో దేవహూతి యొక్క వివాహము ఉండే కర్దమ ప్రజాపతితో జరగటము, వారికి సాక్షాత్తు పరమాత్మ మనకి కపిలుడు అనేటువంటి పేరుతో అవతరించడము, కపిలుడు తల్లికి బోధించినటువంటి ఆత్మవిద్య, భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, ఈ ప్రకృతి పురుషుల యొక్క వివేచనము, ఈ విశేషములన్నింటినీ కూడా చెబుతాడు. అటువంటి మరి కొన్ని విశేషాలను మళ్ళీ రేపు మనం 7 గంటలకు అనుకుంటాం. నమో భగవతే తుభ్యం, నమో భగవతే తుభ్యం, వాసుదేవాయ ధీమహి వాసుదేవాయ ధీమహి, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ, నమః సంకర్షణాయ చ నమః సంకర్షణాయ చ, కృష్ణత్వదీయ పదపంకజ కృష్ణత్వదీయ పదపంకజ, పంజరాంత పంజరాంత, అద్యైవ మే అద్యైవ మే విశతు విశతు మానస మానస రాజహంసః రాజహంసః ప్రాణప్రయాణ సమయే ప్రాణప్రయాణ సమయే కపవాతపిత్తైః కపవాతపిత్తైః కంఠావరోధన కంఠావరోధన విధౌ విధౌ స్మరణం స్మరణం కుతస్తే. కుతస్తే. నమస్తుభ్యం భగవతే నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ సాక్షిణే వాసుదేవాయ సాక్షి యైదం కృపయా కస్మై నైదం కృపయా తస్మై వ్యాచచక్షే వ్యాసదక్షే ముముక్షవే ముముక్షవే యోగీంద్రాయ నమస్తస్మై యోగీంద్రాయ నమః సుఖాయ బ్రహ్మరూపిణే సుఖాయ బ్రహ్మ సంసార సర్పదష్టం సంసార సర్పదష్టం యో విష్ణురాత యో విష్ణురాత అమోముచత్ అమోముచత్ భవే 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 యథా భక్తి యథా భక్తిః పాదయో
पादयोः तव जायते तव जायते तथा कुरुष्व देवेश तदा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो नादस्त्वं नो यतः प्रभो नाम संकीर्तनं यस्य नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनं प्रणामो तं दुःखशमनं नमामि हरिं परं तं नमामि हरिं परं त्वदीयं वस्तु गोविन्द त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पयेत् तुभ्यमेव समर्पये तेन त्वदङ्घ्रिकमले तेन त्वदङ्घ्रिकमले भक्तिरेव सदास्तु मे भक्तिरेव सदास्तु मे मङ्गलं कृष्णचन्द्राय पूर्णब्रह्मस्वरूपिणे रासलीला विलासाय राधा कृष्णाय मङ्गलम् मङ्गलं यादवेन्द्राय महनीय गुणात्मने वसुदेवतनूजाय वासुदेवाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम् सर्ववेदान्तवेद्याय वेद्याय कारुणाय महात्मने सर्वलोकशरण्याय श्री नृसिंहाय मङ्गलम् कान्ताय कल्याणनिधये निधयेत्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् स्वच्छिष्ठमालिका बन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्